guys, welcome to TryRich. Today our topic is percentages. సో మనకి ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే పర్సంటేజెస్. సో పర్సంటేజెస్లో ఇంకా తెలియాల్సింది కన్వర్షన్స్. సో ఆ కన్వర్షన్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి పర్సంటేజెస్. ఫర్ ఎగ్జాంపుల్, సో మనకి ఏది ఇచ్చినా సరే పర్సంటేజెస్ టాపిక్లో టోటల్ వాల్యూ అనేది 100% అనేది తీసుకోవాలి. ఎటువంటి వాల్యూ ఇచ్చినా అన్‌డిఫైన్డ్ వాల్యూ ఇస్తే దాన్ని టోటల్ వాల్యూ 100%కి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కన్వర్షన్స్ ఏంటంటే, సో మనకిప్పుడు ఏదైనా వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ X% ఇచ్చాడు క్వెషన్‌లో. X% అనేది క్వెషన్‌లో మెన్షన్ చేస్తే మనం ఏం తీసుకుంటాం? ఈ పర్సెంటేజ్ అనేది X/100 అని తీసుకోవాలి. ఓకేనా? పర్సెంటేజ్ అనేది క్వెషన్‌లో మెన్షన్ చేస్తే X/100 అనేది మనం తీసుకోవాలి. లేదు మనకి ఆన్సర్ అనేది పర్సెంటేజ్‌లో కావాలి అనుకుంటే, ఆన్సర్ మనకి పర్సెంటేజ్‌లో కావాలనుకుంటే మనం ఏం చేస్తాం? ఇచ్చే వాల్యూ X, వచ్చే వాల్యూ X ఇంటూ 100. ఓకేనా? సో మనకి క్వెషన్‌లో మెన్షన్ చేసేది పర్సెంటేజ్ సింబల్ అయితే బై 100, మనకి కావాలి పర్సెంటేజ్ అంటే ఇంటూ 100. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ కన్వర్ట్ 1/2 యాజ్ పర్సెంటేజ్. సో 1/2ని పర్సెంటేజ్‌లో కన్వర్ట్ చేయమన్నారు అనుకోండి. సో మనకేంటి పర్సెంటేజ్‌లో ఆన్సర్ కావాలి. సో ఇచ్చే వాల్యూ 1/2 ఇంటూ 100, దీన్ని మనం పర్సెంటేజ్‌లోకి కన్వర్ట్ చేయాలి. సో 2 1 జా 250 జా. సో 1/2 అనేది పర్సెంటేజ్‌లోకి కన్వర్ట్ చేస్తే వచ్చేది 50%. లేదు మనకి 50% అనేది క్వెషన్‌లో మెన్షన్ చేశాడు. దీన్ని కన్వర్ట్ చేయమన్నారు ఫ్రాక్షన్‌లో గాని, పర్టిక్యులర్ న్యూమరిక్ వాల్యూలోకి గాని. సో అలా కన్వర్ట్ చేసేటప్పుడు దీని యొక్క వాల్యూ ఏమవుతుంది? 50%. 50% మెన్షన్ చేశాడు కాబట్టి బై 100. సో వచ్చేసరికి ఏమవుతుంది? క్యాన్సిల్ అవ్వగా 1/2 అనేది న్యూమరిక్ వాల్యూ లేదా ఫ్రాక్షన్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా పర్సెంటేజ్ టు నార్మల్ కన్వర్షన్ అండ్ నార్మల్ టు పర్సెంటేజ్ కన్వర్షన్స్ ఉంటాయి. సో మనకి ఇంకా పర్సెంటేజ్‌లోకి వచ్చేసరికి మనకి అన్‌నోన్ వాల్యూ, అన్‌డిఫైన్డ్ వాల్యూ ఏదైనా సరే కంప్లీట్ వాల్యూ 100%కి తీసుకోవాలి. సో మనం అలా 100% తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి సింప్లిఫికేషన్ అనేది కొంచెం సింపుల్ అవుతుంది. ఓకేనా? సో ఒకవేళ మనం చూసుకుంటే ఇప్పుడు 100% మనం తీసుకున్నాం. ఏదైనా ఒక ఐటెమ్ యొక్క వాల్యూ 100%. ప్రెజెంట్ ఆ ఐటెమ్ యొక్క వాల్యూ ప్రీవియస్ కంటే ఒక 20% ఇంక్రీజ్ అయింది. ఓకేనా? సో ప్రీవియస్ వాల్యూ మనకు తెలీదు అన్‌డిఫైన్డ్. సో అన్‌నోన్ వాల్యూ. సో ఆ అన్‌నోన్ వాల్యూ ఏమో ప్రెజెంట్ 20% ఇంక్రీజ్ అయింది. అంటే మనం ఏం తీసుకుంటాం? అన్‌నోన్ వాల్యూ అనేది 100% తీసుకుంటాం. ఓకేనా? సో 100 అనేది వాల్యూ అనుకుంటే 20% అనేది ఇంక్రీజ్ అయింది మనకి. ప్రీవియస్ మనకు 100 ఉంటే ప్రెజెంట్ 20% ఇంక్రీజ్ అయింది. సో 100లో 20% ఎంత? 100లో 20% అంటే ఈ విధంగా రాసుకోవాలి. మనకి ఇచ్చే వాల్యూ 100, 20% అంటే 20/100. ఓకేనా? మనం మెజర్ చేసుకున్న 100% ఇది. 20% అంటే 20/100 ఇది. ఓకేనా? ఈ రెండు 100 సేమ్ కాదు. ఓకే. సో ఇప్పుడు ఈ 100 క్యాన్సిల్ అవ్వగా ఏం మిగిలింది? 20. అంటే ప్రీవియస్ వాల్యూ కంటే 20% ఇంక్రీజ్ అయింది. అంటే వాల్యూలో 20 ఇంక్రీజ్ అయింది. అంటే 100కి 20 ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఓవరాల్‌గా ఏమవుతుంది? 120 అయింది. ఓకేనా? సో లేదు మనకి 200 ఇచ్చాడు. దీంట్లో 20% ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు 200లో 20% ఇంక్రీజ్ అంటే ఆల్రెడీ ఇక్కడ 20% 20 వచ్చింది కదా! ఇక్కడ కూడా 20% 20 వస్తదని కాదు. సో 200 + 20 220 అనేది రాంగ్ ఆన్సర్. ఓకేనా? సో 20% ఇంక్రీజ్ అయింది. ఇందులో 200లో 20% ఇంక్రీజ్ అయింది. అంటే 200 ఎలా తీసుకుంటే దాంట్లో 20% ఎంత? సో క్యాన్సిల్ చేసుకుంటే 2 20 జా 40. అంటే 200కి 40 అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఓవరాల్ వాల్యూ ఏమవుతుంది? 240 అనేది ఇంక్రీజ్ అయింది. సో ఈ విధంగా ఎయిదర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఏదైనా సరే మనం ఈ విధంగా సింప్లిఫై చేసుకోవాలి. సో అది పర్సెంటేజెస్‌లో సింప్లిఫై చేసుకోవాల్సిన వాల్యూస్. ఓకేనా? ఇంకా పర్సెంటేజెస్‌లో చూసుకుంటే ఒక 25% ఇచ్చాడు మనకి. సో వాల్యూ ఇంక్రీజ్ అవ్వని, డిక్రీజ్ అవ్వని. సో ఎయిదర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. 25% ఇంక్రీజ్ లేదా 25% డిక్రీజ్ అని మెన్షన్ చేశాడు క్వెషన్‌లో. సో దాని మీనింగ్ ఏంటంటే 25% డిక్రీజ్ అయింది. అంటే ప్రీవియస్‌గా ఉండేది 100%. 25 డిక్రీజ్ అయింది. సో మనం 200 ఎట్లా అంటే ప్రతిసారి మల్టిపుల్ చేసుకోవాలి. సో ఇదే 100 అనుకో సింపుల్ వచ్చేస్తది మనకు. 100లో 25% అంటే 100లో 25 తగ్గితే 75 డైరెక్ట్‌గా 75% ఉంది అని మీనింగ్. ఓకేనా? సో 100లో 25 తగ్గడం వల్ల 75 రిమైనింగ్ ఉంది. అదే మనం డైరెక్ట్‌గా చూసుకుంటే 25%ని సో 25/100 అనుకుంటే ఓకేనా? సో ఎప్పుడైనా సరే మనకి డినామినేటర్‌లో ఉండే వాల్యూ కూడా టోటల్ వాల్యూనే. డినామినేటర్‌లో ఉండే వాల్యూ ఆల్సో ఈజ్ టోటల్ వాల్యూ. ఓకేనా? సో మనకి సో 25/100. సో ఈ 100 అనేది హన్
టోటల్ వాల్యూ అయితే దీంట్లోంచి మనకి ఎంత డిక్రీజ్ అయింది? 25 డిక్రీజ్ అయింది. సో, డిక్రీజ్ అవ్వడం వల్ల వచ్చే వాల్యూ ఎంత? 75. 100 - 25 డైరెక్ట్‌గా 75. ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. సో, మనం ప్రాబ్లమ్స్‌లోకి వెళ్తే అప్పుడు మనకి కంప్లీట్‌గా క్లారిటీ వస్తది. ఓకేనా? సో, ఇంకా ఒక టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ 25% మోర్ దాన్ ఏ అని మెన్షన్ చేశాడనుకోండి. అప్పుడు మనం ఏం తీసుకోవాలి? ఏ, బి. సో, ఓకే. బి ఈజ్ 25% మోర్ దాన్ ఏ అని మెన్షన్ చేస్తే ఏ, బి. ఇప్పుడు మనకి 2 వాల్యూస్ కూడా తెలియవు. సో, తెలియనప్పుడు మనం ఏం తీసుకుంటాం? పర్సెంటేజ్‌లో తీసుకోవాలి. ఏ అనేది 100% అనుకున్నాం అనుకోండి. సో, బి అనేది మోర్ దాన్ ఏ 25% ఎక్కువుంది కాబట్టి 100 కంటే 25% ఎక్కువున్నది ఏమవుద్ది? 125. సో, వాల్యూస్ అనేవి మనం ఈ విధంగా అజంప్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఏ అనేది 100 అయితే బి అనేది 125 అవుతుంది. సో, ఈ విధంగా పర్సెంటేజెస్ దీంట్లో చూసాం. కన్వర్షన్స్, డిక్రీజు అండ్ అలాగే ఇంక్రీజ్, మోర్ దాన్, సమ్ వాల్యూస్ ఆల్సో. ఓకేనా? సో, ఇప్పుడు మనం వచ్చేసి టాపిక్‌లోకెళ్తే ఫస్ట్ క్వెషన్ చూడండి. ఇఫ్ 8% ఆఫ్ ఎక్స్ ఈజ్ సేమ్ యాజ్ 4% ఆఫ్ వై. ఓకేనా? సో, ఇచ్చే క్వెషన్ యాజ్ ఇట్ ఈజ్ రాద్దాం. 8% of x is same as equal to 4% of y, then 20% of x is same as వాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై అడిగాడు అనమాట. ఓకేనా? అంటే ఇక్కడ మనం వాల్యూ అనేది కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా? సో, ఇక్కడ చూడండి 8% ఆఫ్ ఎక్స్ అంటే 8% మీన్ బై 100, ఆఫ్ మీన్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్. ఓకేనా? సో, 4/100 ఇంటూ వై. ఓకేనా? సో, ఇక్కడికి వచ్చేసరికి మనం ప్రతిసారి ఈక్వల్‌కి ఇవతల మల్టిపుల్ చేసినా, ఈక్వల్‌కి అవతల వైపు మల్టిపుల్ చేసినా ఈ పర్సెంటేజ్ సింబల్ అంటే 100. సో, 100 అనేది యువతల వైపు బై 100, యువతల వైపు బై 100 అంటే ఈక్వల్‌కి యువతల వైపు, అవతల వైపు ఉండేటట్టు డైరెక్ట్‌గా మనం క్యాన్సిల్ చేసేయొచ్చు. ఎందుకంటే యువతల డివైడ్ చేసే 100 అనేది ఈక్వల్‌కి యువతల వైపుకొస్తే మనకి మల్టిపుల్ అవుతుంది. సో, న్యూమరేటర్, డినామినేటర్ 100, 100 క్యాన్సిల్ అవ్వగా రిమైనింగ్ 1 ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్‌గా దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 8x = 4y. అంటే ఈ స్టెప్ అనేది మనం ఎలిమినేట్ చేసేయొచ్చు. ఎప్పుడు? ఇది క్యాన్సిల్ అవుద్ది అని మనకు తెలిసినప్పుడు. ఓకేనా? సో, 8x = 4y అయింది. సో, అప్పుడు x/y వాల్యూ ఏమవుతుంది? 8/4 అంటే రేషియో 2:1 రేషియోలో ఉన్నది. 8 x అండ్ y అనేది 2:1 రేషియోలో ఉంది. సో, ఇక్కడ మనకి 20% ఆఫ్ x అనేది ఏమొచ్చింది మనకి? వాల్యూ x/y ఈడకొచ్చేసరికి 4/8 వస్తుంది. x/y ఈ 8 అనేది ఇవతలకొస్తే మల్టిపుల్ అవుతుంది 4/y. సో, 1:2 రేషియోలో ఉంది. సో, 20% ఆఫ్ అంటే x అనేది 1, y అనేది 2. సో, x వాల్యూ మనం ఏం ప్లేస్ చేసుకోవచ్చు? 1 అండ్ సో ఆన్. y ప్లేస్‌లో ఏం ప్లేస్ చేసుకోవచ్చు? 2. y ఎందుకేసామంటే మనకి ఇక్కడ క్వెషన్‌లో అడిగింది ఇన్ టర్మ్స్ ఆఫ్ y అన్నాడు కాబట్టి y అనేది ఇక్కడ ప్లేస్ చేసుకున్నాం. సో, y వాల్యూ 2. దీని వాల్యూ ఏమొస్తుంది? ఈ పర్సెంటేజ్ తీసేయగా వాల్యూ ఏమొస్తుంది? 20 వస్తుంది. సో, ఇక్కడ మనకి కూడా 20 రావాలంటే ఇక్కడ ఏ వాల్యూతో మల్టిపుల్ చేయాలి? ఆల్రెడీ 2 ఉంది. సో, 10తో మల్టిపుల్ చేస్తే వచ్చేది 20. సో, మనకి ఆన్సర్ ఏమవుతుంది? 10% ఆఫ్ వై అనేది ఆన్సర్. ఇక్కడ 2 ప్లేస్ చేసాం కానీ మనకి ఇక్కడ రావాలి కాబట్టి 10% ఆఫ్ వై అనేది ఆన్సర్. ఓకేనా? సో, దీన్ని అదే విధంగా కాకుండా డైరెక్ట్‌గా చూడగానే మనం ఆన్సర్ చేయొచ్చు. చూడండి ఇక్కడ 8% ఆఫ్ ఎక్స్ ఈజ్ సేమ్ యాజ్ 4% ఆఫ్ వై. ఇక్కడ కూడా ఏ ప్రాసెస్ ఉందో ఇక్కడ కూడా సేమ్ ఫార్మాట్‌లో మనకి ఆన్సర్ అడిగాడు. ఓకేనా? సో, ఇక్కడ 8% ఆఫ్ ఎక్స్ అంటే 8, 4 క్యాన్సిల్ చేసుకుంటే ఏ విధంగా ఉంది? 2:1లో ఉంది. అలాగే ఇక్కడ కూడా మనం చూసుకుంటే 20% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వాట్ పర్సెంట్ ఆఫ్ వై. సో, ఇది కూడా 2:1 రేషియోలో ఉండాలి. సో, 2 అనేది 20 అయితే 1 అనేది ఏమవుతుంది? సో, డైరెక్ట్‌గా 10% ఆఫ్ వై. ఓకేనా? సో, డైరెక్ట్‌గా ఆప్షన్ అనేది ఏ. అండ్ నెక్స్ట్ క్వెషన్ ఈజ్ 15% ఆఫ్ ఏ ప్లస్ బి. ఆల్రెడీ మీకు చెప్పాను ఈక్వల్ టు ఉండేటప్పుడు అండ్ అలాగే మల్టిపుల్ ఉండేటప్పుడు డైరెక్ట్‌గా పర్సెంటేజ్ అనేది క్యాన్సిల్ చేసేయొచ్చు. ఎందుకంటే బై 100 రెండూ క్యాన్సిల్ అయిపోతాయి. సో, మనకి ఇక్కడ ఏమవుతుంది? 15 ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 25 ఆఫ్ ఏ మైనస్ బి. సో, ఈ 15 ఇటువైపు వచ్చినా, ఈ 25 ఇటువైపు వచ్చినా రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. ఓకేనా? సో, అందుకోసమని మనం డైరెక్ట్‌గా క్యాన్సిల్ చేసేద్దాం. 5 3జా అండ్ ఆల్సో 5 5జా. సో, వచ్చేసరికి ఏమవుతుంది? 3a + 3b ఈక్వల్ టు 5a - 5b. ఓకేనా? సో, ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే 3a కన్వర్ట్ అయితుంది. సో, కాబట్టి
5a మైనస్ 3a 2a, అలాగే 3b ప్లస్ 5b 8b. ఓకేనా. సో మనకి ఇక్కడ b/a వచ్చేసరికి ఏమవుతుంది 2/8. సో a/b వచ్చేసరికి 4:1 రేషియోలో ఉన్నది. సో మనకేమి ఇచ్చాడు ఇక్కడ చూడండి, a/b 4:1 అన్నది. సో వాట్ పర్సెంట్ ఆఫ్ b ఈజ్ ఈక్వల్ టు a, వాట్ పర్సెంట్ ఆఫ్ b ఈజ్ ఈక్వల్ టు a. సో b వాల్యూ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ రాయండి, వాట్ పర్సెంట్ ఆఫ్ b ఈజ్ ఈక్వల్ టు a అని మెన్షన్ చేశాడు మనకి. ఓకేనా. సో ఇప్పుడు x 1 అనేది 1, సో వాల్యూ లేనిది. సో x/100, ఈ 100 డివైడ్ అయిపోతే x ఈక్వల్ టు 400. సో మనకు వచ్చేసరికి ఆన్సర్ ఏమొస్తుంది 400%. ఓకేనా. సో ఈ క్యాలిక్యులేషన్ కూడా అవసరం లేకుండా మనం ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 4:1 వచ్చింది కదా. ఏ అనేది 4, బి అనేది 1, A4 B1. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది 4 అలాగే బి అనేది 1. సో ఏ అనేది బి అవ్వాలంటే ఎంత పర్సెంటేజ్ కావాలి అంటే 4లో 25% కావాలి. ఓకేనా. సో కానీ ఇక్కడ మనకి ఏమవుతుంది, బి అనేది ఏకి ఎంతగా ఈక్వల్లో ఉంది. సో దీనికంటే ఇది ఎక్కువ ఉంది కాబట్టి పక్కాగా పర్సంటేజ్ అనేది కూడా ఎక్కువే ఉంటుంది. ఓకేనా. సో కంపేర్ చేసేటప్పుడు సో ఏమవుతుంది 1 4 కాబట్టి 4 × 100 ఎక్కడ ఉంది డైరెక్ట్గా చెక్ చేసేయచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ కాలేజ్ 40% ఆఫ్ స్టూడెంట్స్ వర్ అలాటెడ్ టు గ్రూప్ ఏ. సో అంటే ఒక కాలేజ్లో టోటల్గా మనకు తెలియనప్పుడు టోటల్ పర్సెంటేజ్ ఎంతమంది తీసుకోమన్నాం 100%. సో ఫస్ట్ క్వశ్చన్ వినండి. ఇన్ ఏ కాలేజ్ 40% ఆఫ్ స్టూడెంట్స్ వర్ అలాటెడ్ టు గ్రూప్ ఏ, 75% ఆఫ్ రిమైనింగ్ వర్ గివెన్ టు గ్రూప్ బి అండ్ ద రిమైనింగ్ 12 స్టూడెంట్స్ వర్ గివెన్ టు గ్రూప్ సి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అప్లైడ్ ఫర్ ద గ్రూప్స్. ఓకేనా. సో ఫస్ట్ మనకి గ్రూప్స్లో ఎంతమంది ఉన్నారో ఐడియా లేదు. సో అలా అన్నోన్ వాల్యూ మనకు తెలియనప్పుడు ఏమనుకున్నాం, టోటల్ వాల్యూ అనేది 100%. ఓకేనా. సో ఈ 100%లో 40% ఆఫ్ స్టూడెంట్స్ వర్ గ్రూప్ ఏ. సో అంటే గ్రూప్ ఏకి 40% స్టూడెంట్స్ వెళ్ళిపోయారు. సో అప్పుడు రిమైనింగ్ ఏమున్నారు 60%. ఓకేనా. సో 60%. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు చూడండి, 75% ఆఫ్ రిమైనింగ్ వర్ గివెన్ టు గ్రూప్ బి. 75% ఆఫ్ రిమైనింగ్. సో 100లో 75% కాదు, ఇక్కడ రిమైనింగ్ మనకి ఏమొచ్చిందో ఈ రిమైనింగ్లో 75%. సో 75% మీనింగ్ ఏంటి, 75/100 అంటే దాని వాల్యూ 3/4. అంటే 60లో 3/4 పర్సన్స్ గ్రూప్ బికి వెళ్ళిపోయారు. సో క్యాన్సిల్ చేస్తే 45%. అంటే గ్రూప్ బికి వెళ్ళిపోయే పర్సన్స్ 45. ఇంకా 60లో 45% గ్రూప్ బికి వెళ్ళిపోతే రిమైనింగ్ ఏముంటారు 15% ఉంటారు. ఈ 15% వాల్యూ అనేది మనకి ఏమి ఇచ్చారు, 15% వాల్యూ అనేది మనకి 12 స్టూడెంట్స్ ఉన్నారు అంటే రిమైనింగ్. సో మనకి ఇక్కడ వచ్చే రిమైనింగ్ 15. సో ఆ 15 అనేది 12 స్టూడెంట్స్ అయితే టోటల్ నంబర్స్ మన గ్రూప్స్ అప్లై చేసిన వారు 100%. సో 100 అనేది ఏంటి. ఓకేనా. సో ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది క్రాస్ మల్టిప్లికేషన్ లేదా రేషియో లేదా దేంతో కంపేర్ చేసుకుంటామో చూసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే 3 5s అండ్ ఆల్సో 3 4s అంటే ఈ రెండు కూడా మనకి 5:4 రేషియోలో ఉన్నాయి. సో మనకి ఈ రెండు కూడా 5:4 రేషియోలో ఉండాలి. సో ఇది 25s 100 అయితే 24s 80. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది 80, ఆప్షన్ ఏ. ఓకేనా. సో దీన్ని నార్మల్గా ఏ విధంగా చేస్తారంటే ఎక్స్ వాల్యూస్లో నార్మల్గా మనకు తెలియని పర్సన్స్ ఎక్స్ అనుకుంటారు. ఎక్స్లో 40% గ్రూప్ ఏకి వెళ్ళిపోయారు అంటే ఎంతమంది ఉంటున్నారు ఇంక రిమైనింగ్ 60%. ఈ 60లో 75 వెళ్ళిపోతున్నారు అంటే రిమైనింగ్ 25%. ఓకేనా. ఆ రిమైనింగ్ స్టూడెంట్స్ ఎంతమంది 12 అనమాట. సో దీంట్లో వీళ్ళు వెళ్ళిపోగా దాంట్లోంచి వీళ్ళు వెళ్ళిపోగా రిమైనింగ్ 12. సో దీన్ని మనం సింప్లిఫై చేయడం అనేది కొంచెం క్రిటికల్గా ఉంటుంది. సో ఆ సింప్లిఫై చేసేదానికంటే డైరెక్ట్గా ఈ ప్రాసెస్ ఉంది కదా, ఈ ప్రాసెస్లో ఎలిమినేషన్ మెథడ్ ద్వారా డైరెక్ట్గా చేసేయచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ శాలరీ ఈజ్ 25% హయ్యర్ దెన్, ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను మీకు టాపిక్ స్టార్టింగ్లో, హయ్యర్ దెన్ ఆర్ మోర్ దెన్. ఓకేనా. సో ఏ శాలరీ ఈజ్ 25% హయ్యర్ దెన్ బి శాలరీ, హౌ మచ్ పర్సెంటేజ్ బి శాలరీ లోవర్ దెన్ ఏ శాలరీ. ఓకేనా. ఒకసారి జాగ్రత్తగా వినండి. ఏ శాలరీ ఈజ్ అండ్ బి శాలరీ ఈజ్. ఏ శాలరీ ఈజ్ 25% హయ్యర్ దాన్ బి అంటే మనం ఇక్కడ బి అనేది 100% అనుకుంటే ఏ శాలరీ ఏమవుతుంది 125% అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇది 125 ఇది 100 వాల్యూస్ అనుకుంటే హౌ మచ్ పర్సెంటేజ్ బి ఈజ్ లోవర్ దాన్ ఏ. ఓకేనా.
బి సాలరీ అనేది ఏ సాలరీ కంటే ఎంత తక్కువ ఉన్నది. సో, ఇక్కడ పర్సెంటేజ్‌లో ఉంది గదా! 25, 20 డైరెక్ట్‌గా 25 తగ్గిందంటే అది రాంగ్ అండి. ఓకేనా? ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో, 100 ఇది అండ్ ఇది అలాగే 125. 100కి 25 ఇంక్రీజ్ అవ్వడం వల్ల 125% అవుతుంది. ఎందుకు మీకు ఆల్రెడీ చెప్పాను. 100కి 25% ఇంక్రీజ్ అవ్వడం వల్ల 25 యాడ్ అవుతుంది. అంటే ఈ 100కి ఆ 25 యాడ్ అవ్వడం వల్ల 125 అయింది. అది ఎప్పుడు అలా అవుతది? ఓన్లీ 100 తీసుకుంటేనే మనకి డైరెక్ట్‌గా అవుద్ది. వేరే వాల్యూ ఏం తీసుకున్నా సరే ఆ విధంగా రాదు. ఎందుకు ఇప్పుడు 125లో మనం అన్నట్టు 25% డౌన్ చేసామనుకోండి. ఇప్పుడు 100 వస్తదా? రాదు. ఓకేనా? 25 వన్ జా 25 ఫోర్ జా. సో, ఇక్కడికొచ్చేసరికి ఇది 4 డివిజిబిలిటీ కాదు. అంటే మనకి 100 అనేది రాదు. సంథింగ్ వాల్యూ లోవర్ దాన్ ఆర్ బిగ్గర్ దాన్ 100 అనేది వస్తది. ఓకేనా? సో, కాబట్టి 25% డిక్రీజ్ అనుకోవడం అనేది రాంగ్ ఆన్సర్. ఓకేనా? సో, ఇక్కడికొచ్చేసరికి ఇప్పుడు మనం ఏ విధంగా చేస్తామంటే సో, అబ్జర్వ్ చేయండి. సో, ఇలాంటి సమ్స్ వచ్చేసరికి 125 అండ్ 100 బి సాలరీ అనేది ఏ సాలరీ కంటే ఎంత తక్కువున్నది. సో, మనకు తగ్గించి ఎంత తక్కువుంది నార్మల్‌గా 25 అనేది తక్కువున్నది. ఓకేనా? సో, ఈ రెండిట్లో ఏ వాల్యూ వెయ్యాలనేది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకెంత తక్కువుందనేది కాబట్టి తక్కువున్నది తీసుకున్నాం. 125 కంటే 100 ఎంత తక్కువుంది? 25. అలాగే దేనికంటే తక్కువున్నదనేది డినామినేటర్‌లో రాసుకోవాలి. ఓకేనా? సో, లోవర్ ఫ్రమ్ విచ్ ఓకేనా? సో, ఎంత తక్కువున్నది? 25 దేనికంటే తక్కువున్నది? 125 ఇంటూ పర్సెంటేజ్‌లో కావాలి కాబట్టి ఇంటూ 100. 25 వన్ జా 25 ఫైవ్ జా. సో, 5 వన్ జా 5 ట్వంటీ జా. సో, మనకొచ్చేసరికి ఎంత పర్సెంటేజ్ తక్కువున్నది? 20% తక్కువున్నది. ఓకేనా? సో, ఈ విధంగా. నెక్స్ట్ క్వెషన్. The income of C is 20% more than B and the income of B is 25% more than A. Find by how much percent is C income more than A. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇన్కమ్ ఆఫ్ C is 20% more than B. సో, A, B అండ్ C. సో, ఏ అనేది మనం 100 తీసుకున్నాం. ఇక్కడికొచ్చేసరికి చూడండి. బి ఈజ్ 25% మోర్ దాన్ ఏ. సో, ఏ అనేది 100 తీసుకుంటే బి అనేది ఏమవుతుంది? 25% మోర్ దాన్ ఏ అన్నాడు. సో, 100 కంటే డైరెక్ట్‌గా 25% యాడ్ చేసుకుంటే మనకి 125 అనేది వస్తుంది. ఓకేనా? సో, నెక్స్ట్ ఏమిచ్చాడు? ఇన్కమ్ ఆఫ్ సి ఈజ్ 20% మోర్ దాన్ బి. సో, బి వాల్యూ ఎంత? 125. సో, ఈ 125 కంటే 20% ఎక్కువుంది. సో అంటే 125 కంటే 25 ఎక్కువుంది గాబట్టి, సో, 125 + 25 150 అనేది సి వాల్యూ. ఓకేనా? సో, అడిషన్ చేసేసరికి 25 కానీ, ఈ 125లో 20% ఎక్కువుంది అంటే, ఒక 25 యాడ్ అవ్వడం వల్ల 150 అయింది. ఓకేనా? క్లారిటీ వచ్చిందిగా? ఇప్పుడు చూసుకుంటే మనకేమడిగాడు? ఫైండ్ హౌ మచ్ పర్సెంటేజ్ సి ఇన్‌కమ్ మోర్ దాన్ ఏ ఇన్‌కమ్. సో, సి ఇన్‌కము ఏ అనేది 100 ఉంది. సి అనేది 150 ఉంది. సో, ఇప్పుడు మనకిక్కడ 100తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్‌గా ఎంత ఎక్కువుందో అది రాసేయొచ్చు. ఒకవేళ దీంతో కంపేర్ చేసుకుంటే అలా రాయడానికి లేదు. ఓకేనా? సో, ఎందుకు మనం ఇక్కడ 100 అనేది దేనితో మల్టిపుల్ చేసినా, డివైడ్ చేసినా సింపుల్‌గా వస్తది కాబట్టి, అలాంటప్పుడు 100తో కంపేర్ చేసుకుంటే డైరెక్ట్‌గా ఎంత ఎక్కువుందో అంత రాసేయొచ్చు. ఎందుకంటే సో, 100 కంటే ఎంత ఎక్కువుంది? 50. సో, దేనికంటే ఎక్కువుంది? 100 ఇంటూ 100. సో, ఇక్కడ క్యాన్సిల్ అయిపోయి 50 మిగులుతుంది గదా! అదే ప్రాసెస్ 100తో డైరెక్ట్‌గా చేసుకోవచ్చు. మిగతా ఏ వాల్యూతో చేయడానికి అవ్వదు. ఓకేనా? సో, ఈ క్వెషన్ ఆన్సర్ వచ్చేసి 50% ఆప్షన్ బి. నెక్స్ట్ క్వెషన్. The monthly income of a person was 13,500 and his monthly expenditure was 9,000. Next year, his income increased by 14% and expenditure increased by 7%. Find the percent of increase in his savings. ఓకేనా? సో, ఈ క్వెషన్‌లోకి వచ్చేసరికి ఏం మెన్షన్ చేశాడంటే ఇన్కమ్. ఇన్కమ్ అంటే ఏంటి? మనం చేసే ఎక్స్‌పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఓకేనా? సో, వాట్ ఈస్ ఇన్కమ్? ఎక్స్‌పెండిచర్ ప్లస్ సేవింగ్స్. సో, ఇక్కడ ఇన్కమ్ వచ్చేసరికి ఏమని మెన్షన్ చేశాడు? ఇన్కమ్, ఎక్స్‌పెండిచర్ ఆల్సో సేవింగ్స్. ఓకేనా? సో, ఇన్కమ్ వచ్చేసరికి ఫస్ట్ మనకి ఎంత మెన్షన్ చేశాడు? ప్రెజెంటు 13,500 ఉన్నది. ఓకేనా? సో, అలాగే ఎక్స్‌పెండిచర్ అనేది 9,000 ఉన్నది. సో, ఇప్పుడు ఇన్కమ్ అనేది మీనింగ్ ఏంటి? ఇన్కమ్ అంటే ఎక్స్‌పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఓకేనా?
సో, ఇప్పుడు మనకి సేవింగ్స్ కావాలంటే ఏం చేయాలి? ఇన్‌కమ్‌లోంచి ఎక్స్‌పెండిచర్ అనేసి మైనస్ చేస్తే మనకి సేవింగ్స్ ఒస్తాయి. సో, ఇక్కడ ఇప్పుడు ఈ వాల్యూస్ యొక్క సేవింగ్స్ కావాలంటే 13,500 లోంచి 9,000 అని మైనస్ చేస్తే ఏమొస్తుంది మనకి? 4,500. ఓకేనా? 4,500 అనేది సేవింగ్స్. అలాగే నెక్స్ట్ ఇయర్ ఇది ప్రెజెంటు. నెక్స్ట్ ఇయర్ హిస్ ఇన్‌కమ్ ఇంక్రీజ్డ్ బై 14%. సో, ప్రెజెంట్ ఇంత ఇన్‌కమ్ ఉంది గదా! దీనికంటే 14% ఎక్కువున్నది. నెక్స్ట్ ఇయర్ పెరిగింది. అలాగే ఎక్స్‌పెండిచర్ ఆల్సో ఇంక్రీజ్డ్ బై 7%. ఎక్స్‌పెండిచర్ గూడా పెరిగింది. అప్పుడు సేవింగ్ గూడా పెరగొచ్చు, తగ్గొచ్చు. కానీ మన క్వెషన్‌లో ఇంక్రీజ్ అన్నాడు గాబట్టి పెరిగింది. అదే విధంగా ఫైండ్ ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ సేవింగ్స్. ఎంత శాతం సేవింగ్స్ అనేది పెరిగిందనేది మెన్షన్ చేశాడు. సో, దాన్ని మనం ఇప్పుడు చూసుకుంటే 13,500లో 14% అనేది ఇంక్రీజ్ అయింది. ఓకేనా? సో, ఈ 2 క్యాన్సిల్ అవ్వగా 135 ఇంటూ 10 1350. అలాగే 135 ఇంటూ 4 చేయలేం కాబట్టి 135 ఇంటూ 2 ఇంటూ 2 డబుల్ చేసి దాన్ని డబుల్ చేసుకుందాం. సింపుల్‌గా వచ్చేస్తదనమాట. ఓకేనా? సో, దాన్ని డబుల్ చేస్తే ఏమవుద్ది? 135 ఇంటూ 2 270 అండ్ 270 540. సో, వచ్చేసరికి ఇదేమవుతుంది? 1890. అంటే ఇంతకు ముందుండే 13,500 కంటే 1890 అనేది ఇంక్రీజ్ అయింది. సో, అలా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ప్రెజెంట్ ఇన్‌కమ్ ఏమవుతుంది? 15,390 అవుతుంది. ఓకేనా? 15,390 అవుతుంది. అదే విధంగా ఎక్స్‌పెండిచర్ అనేది చూడండి ఒకసారి. ఎక్స్‌పెండిచర్ అనేది ఇంక్రీజ్డ్ బై 7%. ఎక్స్‌పెండిచర్ ఇంక్రీజ్డ్ బై 7%. అంతే ప్రీవియస్‌గా 9,000 ఉన్నది. సో, 7% పెరిగింది. 9,000లో 7%. జీరోస్ క్యాన్సిల్ అవ్వగా 9 7 జా 63 అండ్ అడిషనల్ 630 అనేది పెరిగింది. సో, ఎక్స్‌పెండిచర్ అనేది 630 పెరగడం వల్ల ఏమవుతుంది? 9,630 అనేది ప్రెజెంట్ ఇయర్‌లో ఎక్స్‌పెండిచర్. సో, ఇప్పుడు ఈ ఇన్‌కమ్‌లోంచి ఈ ఎక్స్‌పెండిచర్ మైనస్ చేస్తే మనకేమొస్తుంది? 15,390 నుంచి 9630 అనేది మైనస్ చేయగా మనకొచ్చే వాల్యూ 5760. ఓకేనా? సో, సేవింగ్స్ గూడా ప్రీవియస్ కంటే ఇంక్రీజ్ అయింది. సో, సేవింగ్స్ గూడా ఎంత ఇంక్రీజ్ పర్సెంటేజ్‌లో మనకడిగాడు. ఎంత ఇంక్రీజ్ అయిందనేది న్యూమరిక్ వాల్యూలో అడగకుండా పర్సెంటేజ్‌లో అడిగాడు. సో, 4,500 కంటే 5,700 అనేది ఎంత ఎక్కువ? ఓకేనా? సో, 1260 అనేది ఎక్కువ. దేనికంటే ఎక్కువ? 4,500 కంటే ఎక్కువ. మనకడిగాడు కదా! ఎంత ఇంక్రీజ్ అయిందని. సో, దీనికంటే ఇంక్రీజ్ అయింది. ఓకేనా? సో, 1260 అనేది ఇంక్రీజ్ అయింది. 4,500 కంటే ఇంక్రీజ్ అయింది. ఇంటూ 100%లో అడిగాడు కాబట్టి. జీరోస్ అండ్ జీరోస్ క్యాన్సిల్ అయ్యాయి. సో, ఇప్పుడు మనకి 9 డివిజిబిలిటీ రూల్ ఐడియా ఉంది కదా! ఇది 9తో క్యాన్సిల్ అవుద్ది. ఇది అవుద్దా లేదా అని తెలియాలంటే 9 డివిజిబిలిటీ రూల్. 6 + 2 8 + 1 9 అంటే 9తో డివిజిబుల్ అవుతుంది. సో, 9 5 జా 9 1 జా 9 4 జా 9 0 జా. ఓకేనా? సో, ఇప్పుడు 5 1 జా అలాగే 5 2 జా 10 5 8 జా 40. సో, వచ్చేసరికి 28% అనేది ఇంక్రీజ్‌లో ఉన్నది. ఓకేనా? సో, సేవింగ్స్ అనేది ప్రీవియస్ కంటే ప్రెజెంట్ 28% ఇంక్రీజ్‌లో ఉన్నది. సో, వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వెషన్. The ratio of number of boys and girls in a college is 3:2. If 20% of boys and 25% of girls are adults, the percent of those students who are not adults is. సో, మనకు అడల్ట్స్ యొక్క వాల్యూస్ ఇచ్చారు. అడల్ట్స్ కాని యొక్క పర్సెంటేజ్ అనేది ఫైండ్ ఔట్ చేయమన్నారు. ఓకేనా? సో, బాయ్స్ అలాగే గర్ల్స్. సో, వచ్చేసరికి బాయ్స్ ఎంత రేషియోలో ఇచ్చారు మనకి 3:2. సో, ఈ రేషియోని మనం ఒక వాల్యూ అజంప్ట్ చేసుకుందాం. సో, ఈ 3ని 30 అనుకుందాం, 2ని 20 అనుకుంటాం. అప్పుడు దీని యొక్క రేషియో 3:2 అవుతుంది గదా! సో, అప్పుడు మనం ఈ వాల్యూస్ కూడా అలా అజంప్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, 30, 20 ఎందుకంటే మనకి వాల్యూస్ అడగలేదు ఎగ్జాక్ట్‌గా. పర్సెంటేజ్ అడిగాడు. ఓకేనా? కాబట్టి మనం ఈ విధంగా అజంప్ట్ చేసుకుంటున్నాం. సో, 30, 20 అండ్ 20% ఆఫ్ బాయ్స్ అండ్ 25% ఆఫ్ గర్ల్స్ ఆర్ అడల్ట్స్. సో, ఇప్పుడు అడల్ట్స్, నాట్ అడల్ట్స్. సో, మనకు ఆల్రెడీ అడల్ట్స్ ఇచ్చారు ఇక్కడ. ఎంతమంది? 20% బాయ్స్ అనేవారు అడల్ట్స్ అయితే, సో, అడల్ట్స్ కాని వాళ్ళు ఎంతమంది ఉంటారు? 100లో 80% అనేది. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ 100%, గర్ల్స్ 100%. ఓకేనా? సో, అడల్ట్స్, నాట్ అడల్ట్స్. సో, వచ్చేసరికి బాయ్స్ నుండి మనం తీసుకుంటే 20% ఆఫ్ బాయ్స్ ఆర్ అడల్ట్స్ అన్నారు. సో, ఈ బాయ్స్‌లో 20% అడల్ట్స్ అయితే, నాట్ అడల్ట్స్ ఎంతమంది ఉంటారు? 80% ఉంటారు. అదేవిధంగా గర్ల్స్‌లో 25% అడల్ట్స్ అయితే, ఆ 100కి ఇంకెంత రిమైనింగ్ 75% నాట్ అడల్ట్స్ అనమాట. ఓకేనా? సో, మనకు అడిగింది నాట్ అడల్ట్స్ గురించి కాబట్టి, ఈ వాల్యూస్ మనకు అవసరం లేదు. సో, ఇదంతా మైండ్ క్యాలిక్యులేషన్‌లో మనం చేసుకోవచ్చు. ఓకేనా? సో, అలా చేసేటప్పుడు నాట్ అడల్ట్స్ ఎంతమంది వచ్చారు? 80%. అంటే 30లో 80%. డైరెక్ట్‌గా ఇక్కడ వాల్యూ చెప్తాను చూడు.
3 ఇంటూ 8 చేస్తే 24 అదే వస్తుంది మనకి. ఓకేనా? సో, అది ఎలా అంటే 30లో 80% ఓకేనా? సో, 30లో 80% ఏమవుద్ది? బై 100 80% కాబట్టి 80/100 ఈ జీరోస్ 2 ఇక్కడ ఈ జీరో క్యాన్సిల్ అయిపోతది కదా! సో, అది మనం మైండ్‌లో ఇమాజిన్ చేసుకుంటే డైరెక్ట్‌గా 3 ఇంటూ 8 అనేది 24 వచ్చేస్తది. ఓకేనా? సో, మనకిక్కడ నాట్ అడల్ట్స్ ఎంతమంది? 24 పర్సన్స్. అదే విధంగా 20లో 75% అనమాట నాట్ అడల్ట్స్. ఓకేనా? సో, 75 అంటే 3/4 ఈడకొచ్చేసరికి 20 4 1 జా 4 5 జా అంటే 15% వచ్చేసి నాట్ అడల్ట్స్. గర్ల్స్ ఎంతమంది? 15% 15 నాట్ అడల్ట్స్ గర్ల్స్ అనమాట. సో, మనకి పర్సెంటేజ్‌లో అడిగాడు. ఓకేనా? సో, పర్సెంటేజ్‌లో నాట్ అడల్ట్స్‌లో ఎంతమంది? ఎంత పర్సెంటేజ్ అని అడిగాడు. సో, వచ్చేసరికి వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 24 + 15 39 మెంబర్స్ అనేవారు నాట్ అడల్ట్స్. పర్సెంటేజ్‌లో అడిగారు కాబట్టి 39 ఓవరాల్‌గా ఎంతమంది పర్సన్స్ మనం తీసుకున్నది 30 అండ్ 20 50 ఓకేనా? ఇంటూ 100. సో, ఇలాంటిది ఎప్పుడైనా చేసేటప్పుడు మనకు అడిగే దేని యొక్కది అడిగారో అది ఆ పార్ట్ అనేది న్యూమరేటర్‌లో, ఓవరాల్ అనేది డినామినేటర్‌లో. ఆల్రెడీ మీకు టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు డినామినేటర్ వాల్యూ ఏంటి? ఓవరాల్ వాల్యూ అని చెప్పాను. ఓకేనా? సో, ఇక్కడ కూడా ఓవరాల్ వాల్యూ పర్సెంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100 చేసుకున్నాం. సో, ఇక్కడ 51 జా 52 జా. సో, 39 ఇంటూ 2 ఏమవుతుంది? 78% ఓకేనా? 39 ఇంటూ 2 వచ్చేసరికి 78% అనేది మన యొక్క ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. The difference of two numbers is 20% of the larger number. ఓకేనా? సో, difference of two numbers is 20% of larger number. If the smaller number is 20, find the larger number. ఇప్పుడు 2 నంబర్‌లు ఉన్నాయి. ఒకటి స్మాల్ నంబర్, ఇంకోటి లార్జర్ నంబర్. ఇక్కడ మనకి ఏం మెన్షన్ చేశారంటే 20% ఆఫ్ లార్జర్ నంబర్. సో, ఈ లార్జర్ నంబర్‌లో 20% అనేది డిఫరెన్స్ ఆఫ్ 2 నంబర్స్ అనమాట. సో, ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్. సో, డిఫరెన్స్ ఈక్వల్ టు 20% ఆఫ్ లార్జర్ నంబర్. ఇఫ్ ద స్మాలర్ నంబర్ ఈస్ 20 సో, మనకి స్మాల్ నంబర్ అనేది 20 అయితే లార్జర్ నంబర్ ఫైండ్ ఔట్ చేయమన్నారు. ఓకేనా? సో, ఇప్పుడు మనకి లార్జర్ నంబర్ ఎక్స్, స్మాలర్ నంబర్ వై తీసుకున్నాం. అప్పుడే కదా డిఫరెన్స్ వస్తది. లార్జర్ మైనస్ స్మాలర్. సో, ఇది లార్జర్, ఇది స్మాలర్. ఎక్స్ మైనస్ వై డిఫరెన్స్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 20% ఆఫ్ లార్జర్ నంబర్ అంటే ఎక్స్. ఓకేనా? సో, ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 20/100 ఇంటూ ఎక్స్. సో, x/5 వస్తుంది. సో, దీన్ని మనం సింప్లిఫై చేయగా ఈ x/5 అటు వెళ్ళిపోతే x మైనస్ x/5 ఈక్వల్ టు వై. అప్పుడు ఏమవుతుంది? 4x/5 ఈక్వల్ టు వై. సో, మనకు వచ్చేసరికి 4x ఈక్వల్ టు 5y. x/y ఈక్వల్ టు 5/4 అంటే y అనేది స్మాలర్ 4, x అనేది 5. సో, ఇంకా మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? స్మాలర్ నంబర్ ఈస్ 20 అన్నారు. సో, స్మాలర్ నంబర్ 4 కదా! సో, ఇక్కడ మనకి 4 అనేది 20 అయితే లార్జర్ నంబర్ అడిగారు. అంటే 5 అనేది ఎంత? సో, కంపేర్ చేయండి. 4 5 జా 20. సో, అప్పుడు మనం చేయాల్సింది 5 5 జా చేయాలి. సో, 5 5 జా 25. సో, లార్జర్ నంబర్ ఈస్ 25. సో, మనం ఈ ప్రాసెస్ అంతా చేసేసరికి చాలా టైం అయిపోద్ది. సో, మీకు డైరెక్ట్‌గా ఆల్రెడీ చెప్పాను 20% అనేది. సో, 20% మీనింగ్ ఏంటి? 20/100 అంటే వాల్యూ 1/5. అంటే ఈ పార్ట్ అనేది మీనింగ్ ఏంటి? 20 అనేది డిఫరెన్స్ ఆఫ్ 2 నంబర్స్. ఓకేనా? అంటే ఈ 1 అనేది డిఫరెన్స్ ఆఫ్ 2 నంబర్స్. సో, అలాగే లార్జర్ నంబర్ అనేది ఇక్కడ 100 అలాగే ఇక్కడ లార్జర్ నంబర్ అనేది 5 అయితే సో, లార్జర్ నంబర్‌లోంచి ఏ నంబర్ తీస్తే మనకు డిఫరెన్స్ 1 వస్తది. లార్జర్ నంబర్‌లోంచి 4 మైనస్ చేస్తే మనకి 1 వస్తది. ఈ 1 అనేది డిఫరెన్స్. ఓకేనా? ఈ 5 అనేది లార్జర్, ఈ 4 అనేది స్మాలర్. సో, ఇక్కడ మనకి స్మాలర్ నంబర్ ఇచ్చారు. 4 అనేది 20 అని. ఓకేనా? సో, ఇప్పుడు 5 అనేది 25. సో, డైరెక్ట్‌గా ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా? సో, ఈ ప్రాసెస్ అంతా చేసే బదులు ఈ ట్రిక్ అనేది మనం ఫాలో అయితే ఏదైతే ఉందో న్యూమరేటర్ అనేది మనకు అడిగే పార్ట్ అండ్ డినామినేటర్ అనేది ఓవరాల్ అక్కడ ఇచ్చే లార్జర్ లేదా ఓవరాల్ అనుకుంటే సో డైరెక్ట్‌గా మనం ఆన్సర్ చేసేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇఫ్ ఫుడ్ ప్రైసెస్ గో అప్ బై 10%. సో ఇప్పుడు ఫుడ్ ప్రైసెస్ గో అప్ బై 10%, బై హౌ మచ్ షుడ్ ఏ మ్యాన్ రెడ్యూస్ హిస్ కన్జంప్షన్ సో యాజ్ నాట్ టు ఇంక్రీజ్ హిస్ ఎక్స్‌పెండిచర్? సో ఇలాంటి క్వెషన్స్ మీనింగ్స్ ఏంటంటే సో చూడండి. ఫుడ్ ప్రైస్ అనేది ఇంతకుముందు రూ. 100 ఉండేది. సో ప్రీవియస్‌గా రూ. 100. ప్రెజెంట్ అనేది 10% ఇంక్రీజ్ అయింది. అంటే ఏమవుతుంది? రూ. 110 అవుతుంది. సో ఇంతకుముందు రూ. 100 ఇప్పుడు రూ. 110. సో అప్పుడు ఎక్స్‌పెండిచర్ పక్కన పెడితే రూ. 100కి 100 టొమాటోస్ వచ్చాయనుకోండి. రూ. 100కి 100 టొమాటోస్. సో ప్రెజెంట్ ఏమవుతుంది?
రేట్ అనేది ఇంక్రీజ్ అయింది. అంటే 110 రూపీస్‌కి ఈ 100 టొమాటోస్ వస్తున్నాయి. 110 రూపీస్‌కి 100 టొమాటోస్ వస్తున్నాయి. అంటే రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనం కొనే కన్జంప్షన్ అనేది తగ్గింది. సో, మనకిక్కడ క్వెషన్‌లో ఏమడిగాడు? బై హౌ మచ్ షుడ్ ఎ మ్యాన్ రెడ్యూస్ హిస్ కన్జంప్షన్ సో యాస్ నాట్ ఇంక్రీజ్ హిస్ ఎక్స్‌పెండిచర్ అంటే ఆయన 100 రూపీసే పెట్టాలి. ఆయన ఇక్కడ 110 కాకుండా 100 రూపీస్‌వే కొంటాడనమాట టొమాటోస్. అప్పుడు ఇక్కడ టొమాటోస్ ఏమవుతాయి? 100 రావు గదా! దానికంటే తక్కువొస్తాయి. ఓకేనా? 100 కంటే తక్కువొస్తాయి. సో, అలా ఎన్ని తక్కువ రావాలి? ఎంత పర్సెంటేజ్ తక్కువ అనేది మనకి క్వెషన్‌లో అడిగాడు. ఓకేనా? సో, ఎంత తక్కువ పర్సెంటేజ్ అనేది ఆమె తీసుకోవాలి. సో, వచ్చేసరికి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్‌గా 100 ఉండేది. ప్రెజెంట్ ఇంక్రీజ్ అయింది. 110 అయింది. ఓకేనా? 10% ఇంక్రీజ్ అవ్వడం వల్ల 110. సో, ఎంత ఇంక్రీజ్ అయింది? 10 ఇంక్రీజ్ అయింది. సో, ఆ 10 అనేది డిక్రీజ్ చేసేయాలి ఆమె. కన్జంప్షన్‌లో 10 అనేది డిక్రీజ్ చేసేయాలి ఎక్స్‌పెండిచర్‌లో. సో, ఆ 10 డిక్రీజ్ చేయాలి. దేనికంటే? ఈ 110 కంటే డిక్రీజ్ చేయాలి. ఓకేనా? సో, హౌ మచ్ షుడ్ ఎ మ్యాన్ రెడ్యూస్ అన్నారు. సో, ఎంత రెడ్యూస్ చేయాలి? 10 రూపీస్ రెడ్యూస్ చేయాలి. దేనికంటే? 110 కంటే రెడ్యూస్ చేయాలి. సో, పర్సెంటేజ్‌లో అడిగాడు కాబట్టి ఇంటూ 100 0 క్యాన్సిల్ అవ్వగా 100/11 అనేది మనకి ఆన్సర్. సో, అక్కడ మనకి పర్సెంటేజ్‌లో మిక్స్డ్ ఫ్రాక్షన్‌లో ఇచ్చాడు కాబట్టి దీన్ని సింప్లిఫై చేయగా 9 అండ్ 1/11% అనేది మనకి 100/11 మీనింగ్. ఓకేనా? సో, ఇలాంటివి కొన్ని స్టాండర్డ్ వాల్యూస్ ఉంటాయి. ఎక్కువగా మనకి సమ్స్‌లో వచ్చేవి. ఓకేనా? సో, 100/11, 100/9, 100/5, 100/4, 100/3 అలాగే 25%, 75% ఇట్లాంటివన్నీ స్టాండర్డ్ వాల్యూస్ రిపీటెడ్‌గా మనకి క్వెషన్‌లో మెన్షన్స్ అవుతూ ఉంటాయన్నమాట. సో, అలాంటివన్నీ మనం కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? సో, ఆ విధంగా 100/11 అనేది 9 అండ్ 1/11% ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. A student has to obtain 33% of total marks to pass. He got 25% of total marks and failed by 40 marks. Find the number of total marks. ఓకేనా? సో, ఇక్కడ చూసుకుంటే ఏ స్టూడెంట్ హ్యాస్ టు అబ్టైన్ 33% ఆఫ్ టోటల్ మార్క్స్ టు పాస్. ఒక స్టూడెంట్ పాస్ అవ్వాలి అంటే అతనికి 33% అనేది మార్క్స్ రావాలి. ఓవరాల్‌లో 33% వస్తే పాస్ మార్క్ అయినట్టు. ఓకేనా? సో, ఆ స్టూడెంట్ హి గాట్ 25% ఆఫ్ టోటల్ మార్క్స్. సో, ఆయనకొచ్చింది 25%. 33 వస్తే పాస్ అవుతాడు. 25 వచ్చిందంటే ఎగ్జాక్ట్‌గా ఫెయిల్ అయినాడు. ఓకేనా? సో, 25% ఆఫ్ టోటల్ మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై 40 మార్క్స్. ఓకేనా? ఇంకా 40 మార్క్స్ వస్తే పాస్ అవుతాడు. మనకి ఎన్ని మార్క్స్‌తో ఫెయిల్ అయ్యాడు? 40 మార్క్స్‌తో ఫెయిల్ అయ్యాడు. ఒక పాస్ అనేది 80 అనుకోండి. లేదా పాస్ అనేది 90 మార్క్స్ అనుకోండి. ఆయన 40 మార్క్స్‌తో ఫెయిల్ అయ్యాడు. ఎంత ఆయనకి ఎన్నొచ్చాయి? 50 మార్క్స్ వచ్చాయి. ఇంకా 40 మార్క్స్ రావాలి అది మీనింగ్. ఓకేనా? సో, ఇది చూసుకుంటే ఫెయిల్డ్ బై 40 మార్క్స్. ఫైండ్ ద నంబర్ ఆఫ్ టోటల్ మార్క్స్ అనేది ఫైండ్ చేయమన్నారు. సో, ఇంకా ఆయన ఇక్కడున్నాడనమాట. ఇక్కడికి రావాలంటే ఆయనకి ఎన్ని మార్క్స్ రావాలి? 40 మార్క్స్ రావాలి. ఇక్కడ నుండి ఇక్కడికి రావాలంటే 40 మార్క్స్ అంటే డిఫరెన్స్ అనేది 40 మార్క్స్. సో, ఇక్కడ గూడా అదే డిఫరెన్స్ తీసుకోవచ్చు కదా! ఇక్కడున్నాడు ఇక్కడికొచ్చేసరికి పాస్ అవుతాడు. అంటే ఈ డిఫరెన్స్ అనేది ఈ డిఫరెన్స్‌కి ఈక్వల్ చేసుకుంటాం మనం. ఓకేనా? పర్సెంటేజ్‌ని న్యూమరిక్ వాల్యూని ఈక్వల్ చేసుకుంటాం. సో, ఇక్కడ నుండి ఇక్కడికొచ్చేసరికి ఆయనకి ఎంత పర్సెంటేజ్ కావాలి? 5 + 3 8 అంటే 8% అనేది 40 అయితే ఓకేనా? ఇక్కడొచ్చే డిఫరెన్స్‌కి ఈక్వల్ చేసుకున్నాం. అప్పుడే కదా పాస్ తెలుస్తది మనకి. సో, 8% అనేది 40 అయితే సో, ఓవరాల్ మార్క్స్ ఎప్పుడు మనం ఏమనుకుంటాం 100% గదా! సో, 100% అనేది ఎంత? సో, కంపేర్ చేసుకుంటే 8 5 జా 40 సో, 100 5 జా 500 సో, డైరెక్ట్‌గా ఒకటే స్టెప్‌లో వచ్చేసింది. ఓకేనా? సో, ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వెషన్. A candidate secured 20% marks in an examination and failed by 10 marks. Another candidate secured 42% marks and got one more mark than the marks required to pass the examination. Determine the maximum number of marks and the percentage necessary to pass the examination. ఓకేనా? సో, ఇక్కడ ఏమిచ్చాడంటే ఇంతకు ముందులాంటి క్వెషనే ఇచ్చాడు. ఎ క్యాండిడేట్ సెక్యూర్డ్ 20% మార్క్స్ ఇన్ ఎగ్జామినేషన్ అండ్ ఫెయిల్డ్ బై 10 మార్క్స్. సో, ఆయనకొచ్చినవి ఎన్ని మార్క్స్? 20% వచ్చాయి. ఇక్కడెక్కడో పాస్ ఉందనుకోండి. సో, ఆయనకొచ్చింది 20% అండ్ ఆయన ఇక్కడున్నాడు. ఇక్కడ రావాలంటే ఇంకా 10 మార్క్స్ రావాలి. 10 మార్క్స్‌తో ఫెయిల్ అయ్యాడు కాబట్టి. అంటే ఈ మార్క్స్ అనేవి 10 దీనికంటే తక్కువున్నవి. అండ్ అనదర్ క్యాండిడేట్ సెక్యూర్డ్ 42% ఇంకో ఆయనున్నాడు. ఆయనకి 42% మార్క్స్ వచ్చాయి. ఈయనేమయ్యాడు గాట్ 1 మార్క్ మోర్ దాన్ ద మార్క్స్ రిక్వైర్డ్ టు పాస్. అంటే పాస్ మార్క్ కంటే
ఒక మార్క్ ఎక్కువ ఉన్నాడు. సో, అంటే ఎక్కడి నుండి ఎక్కడికి డిఫరెన్స్ అనేది 1. ఓకేనా? సో, అంటే ఎక్కడి నుండి ఎక్కడికి డిఫరెన్స్ అనేది ఏదైతే ఉందో అదేంటి ఇక్కడి నుండి ఇక్కడికొచ్చే డిఫరెన్స్. అంటే ఈ మార్క్స్ అండ్ ఈ మార్క్స్ కలిపి యాడ్ అవుతున్నాయి. ఓకేనా? సో, అంటే ఎక్కడి నుండి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత? 22. సో, ఆ 22 అనేది 11 అయితే ఎందుకు ఈ 10+1 ఇక్కడ నుండి 10 మార్క్స్ అండ్ ఈ 1 మార్క్ డిఫరెన్స్ 11 అవుతున్నాయి గదా! సో, ఈ 22 అనేది 11 అయితే మనకేమడిగాడు? డిటర్మైన్ ద మాక్సిమం నంబర్ ఆఫ్ మార్క్స్. ఇంతకుముందు మాక్సిమం అడిగారు. సో, మనం మాక్సిమం అనేది సింపుల్‌గా ఫైండ్ ఔట్ చేస్తాం. అడిషనల్‌గా ఏమడిగాడు? పర్సెంటేజ్ నెసెసరీ టు పాస్ ద ఎగ్జామినేషన్. సో, పాస్ అవ్వడానికి ఎంత పర్సెంటేజ్ కావాలి అనేది మనకు అడిగాడు. అంటే ఇక్కడ పాస్ పర్సెంటేజ్ అనేది మనకు అడిగాడు. ఓకేనా? సో, చూసుకుంటే 22 అనేది 11 అయితే సో, ఓవరాల్‌గా వచ్చేది ఎంత? 100%. టోటల్ మార్క్ తెలియాలి కదా! సో, ఇక్కడ మనకేముంది? దీంట్లో హాఫ్ ఉంది. 22లో హాఫ్. అలాగే 100లో హాఫ్ వచ్చేసరికి ఏమవుద్ది? 50. అంటే ఆప్షన్ 50తో ఏమైనా ఉన్నాయా? సో, ఆప్షన్ ఏ ఒకటుంది. ఆప్షన్ సి ఒకటుంది. సో, మాక్సిమం మార్క్స్ అనేవి 50. సో, దాంతో పాటు ఇంకా పాస్ పర్సెంటేజ్ అనేది చూసుకోవాలి. పాస్ అయ్యే పర్సెంటేజ్ ఎన్ని మార్క్స్ రావాలి? సో, అది మనం చూడాలంటే ఇక్కడ చూడండి. ఆయనకి 10 మార్క్స్ వస్తే పాస్ అయిపోతాడు. ఓకేనా? సో, అంటే మనకిక్కడ చూసుకుంటే 22% కదా ఈ డిఫరెన్స్. అంటే 22% వాల్యూ ఎంత? 11. అంటే 10 మార్క్స్ ఇక్కడ. సో, ఇది పర్సెంటేజ్, ఇది మార్క్స్. సో, ఇక్కడ 10 మార్క్స్ రావాలంటే ఇంకా ఎంత పర్సెంటేజ్ కావాలి ఆయనకి? 11 టూజా అలాగే 10 టూజా 20%. అంటే ఉన్నదానికంటే 20% ఎక్కువొస్తే ఆయన పాస్ అవుతాడు. ఓకేనా? సో, ప్రెజెంట్ ఏముంది? 20% ఉంది. ఇంకా ఆయనకి 20% వస్తే ఆయన పాస్ అవుతాడు. సో, వచ్చేసరికి 40% అనేది పాస్ అవ్వడానికి సరిపడా పర్సెంటేజ్. సో, 40, 50 అండ్ 40 ఏడుంది? ఆప్షన్ ఏ. ఓకేనా? సో, అర్థమైంది కదా ఇక్కడ. నెక్స్ట్ క్వెషన్. ఏ బ్యాట్స్‌మన్ స్కోర్డ్ 100 రన్స్ విచ్ ఇంక్లూడెడ్ 3 బౌండరీస్ అండ్ 8 సిక్సెస్. వాట్ పర్సెంట్ ఆఫ్ హిస్ టోటల్ స్కోర్ డిడ్ హి మేక్ బై రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్? ఓకేనా? సో, బ్యాట్స్‌మన్ ఉన్నాడు. ఆయన 110 రన్స్ చేశాడు టోటల్‌గా. ఎప్పుడు? బౌండరీస్ అలాగే బిట్వీన్ వికెట్స్. బౌండరీస్ ప్లస్ బిట్వీన్ వికెట్స్ కలిపితే మనకి 110 మార్క్స్. సిక్సెస్, బౌండరీస్ అండ్ బిట్వీన్ వికెట్స్ 110 మార్క్స్. మనకు ఆల్రెడీ బౌండరీస్ అండ్ సిక్సెస్ ఇచ్చాడు. సో, 3 బౌండరీస్ అంటే 3 ఇంటూ 4 అండ్ 8 సిక్సెస్ 8 ఇంటూ 6 ఎంత వచ్చింది మనకి? 3 4 జా 12 ప్లస్ 8 6 జా 48 వచ్చేసరికి 60 రన్స్ అనేవి బౌండరీస్ సిక్సెస్ ద్వారా వస్తే అప్పుడు బిట్వీన్ వికెట్స్ ఎన్ని వస్తున్నాయి? టోటల్‌గా 110. సో, 110లో ఈ 60 మైనస్ చేస్తే బిట్వీన్ వికెట్స్ ఎన్ని వస్తున్నాయి? 50. ఓకేనా? బిట్వీన్ వికెట్స్ 50 వస్తున్నాయి. సో, మనకేమడిగాడు? వాట్ ఈస్ ద పర్సెంట్ ఆఫ్ హిస్ టోటల్ స్కోర్ డిడ్ హి మేక్ బై రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్? బిట్వీన్ ద వికెట్స్‌లో చేసిన పర్సెంటేజ్ ఎంత అని అడిగాడు. అంటే 50 బై మనకు అడిగిన పార్ట్ ఏంది? ఆ పార్ట్ పైన తీసుకుంటాం. డినామినేటర్‌లో ఓవరాల్ తీసుకుంటాం. ఇంటూ 100 క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది? 500/11. సో, ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 11 5 జా 55 అవుతుంది. అంటే దీనికంటే ఎక్కువ వాల్యూ అవుతుంది కాబట్టి 11 4 జా 44 తీసుకుంటాం. ఓకేనా? సో, అలా 44 తీసుకుంటే ఏమొస్తుంది? ఆప్షన్‌లో 4 తీసుకుంటే ఏ అండ్ బి రెండున్నాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది 11తో క్యాన్సిల్ అవ్వదు డైరెక్ట్‌గా. ఓకేనా? సో, డైరెక్ట్‌గా క్యాన్సిల్ అవ్వదు కాబట్టి మనం ఏంటి ఎక్స్‌ట్రా ఎంతో కొంత వాల్యూ ఉంటది. అది డెసిమల్స్‌లో వస్తది. సో, దాన్ని వాడిక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్‌గా మనం అజంప్ చేసుకోవచ్చు 45 అండ్ 5/11. లేదు అంటే క్యాన్సిల్ చేద్దాం. 11తో 500 చేస్తే 11 4 జా 44 ఇంకా 60 ఉంది. అంటే 11 5 జా 55 రిమైనింగ్ 5 ఉంది కదా! సో, 45 అండ్ 5/11. సో, ఓకేనా? 45 అండ్ 5/11 ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఏ ఫ్రూట్ సెల్లర్ హ్యాడ్ సమ్ యాపిల్స్. ఆయన దగ్గర కొన్ని యాపిల్స్ ఉన్నాయి. హీ సెల్స్ 40% యాపిల్స్ అండ్ స్టిల్ హ్యాస్ 420 యాపిల్స్ ఒరిజినల్లీ హ్యాడ్. ఆయన దగ్గర ఎన్నో కొన్ని యాపిల్స్ ఉన్నాయి. అవి మనకి ఎన్ని అనుకుంటాం? 100% అనుకుంటాం. అందులో హీ సెల్స్ 40% ఆల్రెడీ. సో, 40% సెల్ చేస్తే రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 40% సెల్. సో, రిమైనింగ్ 60% ఉంటాయి. స్టిల్ హ్యాస్ 420. ఆ రిమైనింగ్ అనేదే కదా ఈ 60. సో, రిమైనింగ్ 420 ఉన్నాయి. అంటే 60 అనేది 420. సో, 6 7 జా 420. సో, 100 వచ్చేసరికి 100 7 జా 700. సో, ఆప్షన్ డైరెక్ట్‌గా ఆన్సర్ డి. ఒరిజినల్లీ అడిగింది కదా! సో, ఒరిజినల్లీ అడిగాడు కాబట్టి మనకి 100%. నెక్స్ట్ క్వెషన్. వాట్ పర్సెంట్ ఆఫ్ నంబర్స్ ఫ్రమ్ 1 to 70 హ్యావ్ 1 ఆర్ 9 ఇన్ ద యూనిట్స్ డిజిట్? సో, యూనిట్స్ డిజిట్స్ అంటే మనకు ఆల్రెడీ చెప్పాను నేను నంబర్ సిస్టమ్‌లో. సో, 1 to 5 ఉందంటే ఈ లాస్ట్ డిజిట్ వచ్చేసరికి మనకి
యూనిట్ డిజిట్ సంథింగ్ ఏ వాల్యూ అవని. ఓకేనా? 1-70 అన్నాడు. 69, 67 ఉంది. అంటే ఈ 7 అనేది మనకి యూనిట్ డిజిట్. అదేవిధంగా 1-70 హ్యావ్ 1 ఆర్ 9 యూనిట్ డిజిట్‌లో 1-70 నంబర్స్ ఉన్నాయి. 1-70. సో, అందులో 1 ఆర్ 9 1 ఉంది. అలాగే 9 యూనిట్ డిజిట్‌లో ఉండే ఎన్ని నంబర్స్ అలా ఉన్నాయనేది మనకు అడిగాడు. వాట్ పర్సెంటేజ్ అడిగాడు. నంబర్స్ కూడా కాదు, పర్సెంటేజ్. ఓకేనా? సో, ఇక్కడ చూసుకుంటే యూనిట్ డిజిట్ అంటే 0, 1 అంటే యూనిట్ డిజిట్ 1 కదా! 11 ఇదొక 1, 21 ఇదొక 1, అలాగే 31, 41, 51, 61, 71. ఇది మీకు అర్థం కావడానికి ఇక్కడ రాస్తున్న ఇదంతా మైండ్‌లో మనం కాలిక్యులేట్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 సారీ 71 అనేది రాదు. ఎందుకు మనకి 70 వరకు అడిగాడు. సో, 61 వరకు 1, 2, 3, 4, 5, 6, 7. సో, యూనిట్ డిజిట్ 1 ఉండేవి 7 నంబర్స్. అలాగే ఇవి ఎలాగ ఉన్నాయో ఇక్కడ 9తో కూడా అదే విధంగా ఉంటాయి కదా! సో, ఇక్కడ ఉండేవి 7 నంబర్స్. అంటే టోటల్‌గా 14 నంబర్స్. ఆప్షన్‌లో 14 ఉంది కదని పెట్టొద్దు. ఎందుకు? మనకు అడిగింది పర్సెంటేజ్ అడిగాడు. ఓకేనా? సో, పర్సెంటేజ్ అడిగాడు కాబట్టి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 14 పార్ట్స్. టోటల్‌గా ఏంటి? 1-70 అన్నాడు. అంటే నంబర్స్ వచ్చేసి 70 ఓవరాల్‌గా ఉండేవి. పర్సెంటేజ్‌లో అడిగాడు కాబట్టి ఇంటూ 100. ఓకేనా? 14 1 జా, 14 5 జా, 5 1 జా, 5 20 జా వచ్చేసరికి 20%. ఇక్కడ మనల్ని కన్‌ఫ్యూజ్ చేయడానికి పర్సెంటేజ్ సింబల్ ఇయ్యకుండా డైరెక్ట్‌గా ఇలా వాల్యూస్ ఇస్తాడు. అలాంటప్పుడు మనం 14 ఉంది కదా డైరెక్ట్ అని ఆప్షన్ పెట్టొద్దు. ఓకేనా? సో, వచ్చేసరికి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వెషన్. In a certain school, 20% of students are below 8 years of age. The number of students above 8 years age is 2/3 of the number of students of 8 years of age, which is 48. What is the total number of students in the class? అంటే మనకి ఇక్కడ ఏం మెన్షన్ చేశాడు? 8 years, above 8, అలాగే below 8. Above 8 and also below 8. ఓకేనా? సో, ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ 8 ఇయర్స్ ఆఫ్ ఏజ్ విచ్ ఈజ్ 48. అంటే 8 ఇయర్స్ యొక్క పర్సన్స్ ఎంతమంది ఉన్నారు? 8 ఇయర్స్ కలిగిన వాళ్ళు 48 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా? సో, 8 ఇయర్స్ ఉండే స్టూడెంట్స్ 48 మెంబర్స్. అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అబోవ్ 8 ఇయర్స్ ఈజ్ 2/3 ఆఫ్ 8 ఇయర్స్ ఏజ్. సో, 2/3 ఆఫ్ 8 ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 48. ఓకేనా? 3 16 జా, అప్పుడు 16 2 జా 32 మరి. అంటే ఈ అబోవ్ ఉండేవాళ్ళు ఎంతమంది? 32. అండ్ నెక్స్ట్ మనకేమిచ్చాడు? 20% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ బిలో 8 ఇయర్స్. టోటల్‌గా 100% అనుకుంటే, సో, టోటల్‌గా 100% అనుకుంటే ఓకేనా? సో, బిలో ఎంతమందున్నారు? 20. టోటల్‌గా 100. వీళ్ళు 20 అయితే ఈ 8 ఇయర్స్ అండ్ అబోవ్ 8 ఇయర్స్ కలిపి 80% అవుతారు గదా! సో, వీళ్ళు మాత్రమే 20. అంటే వీళ్ళు కలిపి 80. టోటల్‌గా ఓవరాల్‌గా 80%. అంటే వీళ్ళిద్దరిది మనకి నంబర్ తెలిసింది. సో, 32 అండ్ 48 ఏమవుతుంది? 40, 30, 70 ఇదొక 10. 80 అనేది మనకి ఏమొచ్చింది? 80% అయితే. ఓకేనా? లేదు 80% అనేది 80 అయితే మనకేమడిగారు? నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే 100%. 100 అనేది ఏంటి? 1 ఇంటూ 1 అలాగే 100 ఇంటూ 100 100. సో, ఓవరాల్‌గా ఉండే స్టూడెంట్స్ ఎంతమంది? 100 స్టూడెంట్స్ ఆఫ్ ఏజ్. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 2 numbers A and B are such that sum of 5% of A and 4% of B is 2/3 of sum of 6% of A and 8% of B. Find the ratio of A is to B. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏం మెన్షన్ చేశాడంటే 2 నంబర్స్ A అండ్ B. సో, A అండ్ B 2 నంబర్లు ఉన్నాయి. సో, సమ్ ఆఫ్ 5% ఆఫ్ A అండ్ 4% ఆఫ్ B ఈ 2 ఎండ్ చేస్తున్నాం. అంటే పర్సెంటేజ్ అనేది ఒక 100 వస్తది ఎల్‌సీఎం చేయగా. అలాగే 2/3 ఆఫ్ ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి. అంటే ఇదొక 100 ఇదొక 100 ఎల్‌సీఎం చేయగా 100. సో, అంటే ఇక్కడొచ్చే 100 అండ్ ఇక్కడొచ్చే 100 ఎలిమినేట్ అయిపోతాయి. ఇక్కడ చూడండి ఒకసారి. 5% ఆఫ్ A ప్లస్ 4% ఆఫ్ B ఈక్వల్ టు 2/3 ఆఫ్ 6% ఆఫ్ A అండ్ 8% ఆఫ్ B. ఓకేనా? సో, ఎల్‌సీఎం చేస్తే ఇదొక 100 వస్తది. ఇదొక 100 వస్తది. ఆ 100 అనేది క్యాన్సిల్ అయిపోద్ది. అందుకోసం అని చెప్పి నేను 100 అనేది రాయను. ఓకేనా? సో, అలా రాయకుండా డైరెక్ట్‌గా ఏం రాస్తాను? 100 క్యాన్సిల్ అయిపోతే ఏముంటది? 5A ప్లస్ 4B ఈక్వల్ టు 2/3 ఆఫ్ 6A ప్లస్ 8B. ఓకేనా?
సో, ఇప్పుడు మనం ఈ క్రాస్ మల్టిపుల్ చేస్తే లేదా ఈ వాల్యూ అనేది ఇటు మల్టిపుల్ అయిపోతది. సో, ఇక్కడ డివైడ్ చేసింది కాబట్టి ఇవతలకొస్తే మల్టిపుల్ అవుతుంది. అప్పుడు 3 ఇంటూ 5 15a ప్లస్ 3 ఇంటూ 4 12b 12a ప్లస్ 16b ఈ 2 ఇంటూ 6 అండ్ 2 ఇంటూ 8b ఓకేనా. సో, 15a మైనస్ 12a 3a అండ్ ఆల్సో 16b మైనస్ 12b 4b. అప్పుడు మనకి ఏమైంది a బై b ఈక్వల్ టు 4/3. ఈ b అనేది ఇవతలకి వస్తుంది, ఈ 3 అనేది ఇవతలకి వస్తుంది ఓకేనా. సో a బై b ఈక్వల్ టు 4/3. మనకు అడిగింది రేషియో కాబట్టి 4:3. a:b ఈక్వల్ టు 4:3 ఆప్షన్ ఏ ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, what is the percentage error in the calculation a student multiplied a number by 3/5? సో ఇది వచ్చేసరికి 3/5 అండి, ఇన్స్టెడ్ ఆఫ్ 5/3. అంటే ఒక నంబర్ని 3/5తో మల్టిపుల్ చేశారు. యాక్చువల్గా చేయాల్సింది ఏంటి, 5/3తో చేయాలి, కానీ దేంతో చేశారు, కన్ఫ్యూజన్లో 3/5తో మల్టిపుల్ చేశారు. అప్పుడు ఎంతో కొంత ఎర్రర్ వస్తుంది కదా, ఆ ఎర్రర్ పర్సంటేజ్ ఎంత అని అడిగారు. సో ఇప్పుడు మనకి యాక్చువల్గా చూడండి, ఒక నెంబర్ని 4తో మల్టిపుల్ చేయాలి యాక్చువల్గా, కానీ ఏం చేశారు, 5తో మల్టిపుల్ చేశారు. అంటే ఎంత వాల్యూ, 1 అనేది ఇక్కడ దీనికి దీనికి డిఫరెన్స్ ఉంది కదా, ఆ 1 అనేది ఎర్రర్ అడిగింది, అది పర్సంటేజ్లో అడిగాడు. సో ఓకేనా. సో అదే విధంగా ఇక్కడ ఏంది, ఆ నెంబర్ని 3/5తో మల్టిపుల్ చేయాలి, ఇన్స్టెడ్ ఆఫ్ 5/3. 5/3తో చేయాల్సిన ప్లేస్లో 3/5తో చేశారు. అంటే సో ఎక్స్ అనుకుందాం ఆ నెంబర్, సో మల్టిప్లైడ్ బై ఎక్స్ అంటే 3/5x ఓకేనా. సో ఇక్కడ ఈ నెంబర్ ఏమవుతుంది, 5/3x. దీంతో చేయాల్సింది దీంతో చేశారు, అంటే దీంట్లోంచి ఇది మైనస్ చేయాలి కదా ఎంత ఎర్రరో తెలియాలంటే. కాబట్టి 5x/3 మైనస్ 3x/5 ఓకేనా. సో ఇప్పుడు దీనికి మనం ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది, 25x మైనస్ 9x/15 అంటే దాని వాల్యూ 16x/15 అనేది ఎర్రర్ వచ్చింది. సో ఓకే, మనకి ఎగ్జాక్ట్ వాల్యూ కావాలంటే డినామినేటర్లో ఎగ్జాక్ట్ వాల్యూ కావాలి ఓకేనా. సో దీనికంటే 5/3 కంటే 16x/15 అనేది తక్కువ ఉంది. అంటే ఎంత తక్కువ ఉంది, 16x/15 అనేది తక్కువ ఉంది దేనికంటే, 5/3 కంటే ఓకేనా. సో వచ్చేసి ఇక్కడ క్యాన్సిల్ చేయండి, 3 1 జా 3 5 జా. అండ్ వచ్చేసరికి ఈ విధంగా సింప్లిఫికేషన్ చేస్తే మనకి చాలా టైం అనేది మనకి వేస్ట్ అవుతుంది ఓకేనా. చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది ఇక్కడ సింప్లిఫికేషన్ వచ్చేసరికి. సో దీన్ని మనం ఏం చేస్తామంటే చాలా సింపుల్ షార్ట్కట్లో చూద్దాం ఓకేనా. సో ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి 3/5 ఇన్స్టెడ్ ఆఫ్ 5/3. 3/5తో చేశారు, 5/3తో చేయాల్సింది. సో ఇలాంటిది అప్పుడు మనం ఏం చేస్తామంటే, నార్మల్ వాల్యూస్ కావాలి అనుకుంటే, దీని నుండి మనకి నార్మల్ వాల్యూస్ కావాలంటే, సో ఇది కూడా క్రాస్ మల్టిపుల్ చేసేయండి, కాకపోతే ఈక్వల్ అవ్వవు, జస్ట్ క్రాస్ మల్టిపుల్. అప్పుడు ఏమవుద్ది, 3 ఇంటూ 3 అనేది 9, 5 ఇంటూ 5 అనేది 25. అంటే 25తో చేయాల్సింది 9తో మల్టిపుల్ చేశారు. ఒక నెంబర్ని 25తో మల్టిపుల్ చేయాల్సింది 9తో మల్టిపుల్ చేశారు. అంటే ఎంత ఎక్కువ ఉంది, 16 అనేది తక్కువ ఉంది ఓకేనా. సో 25తో చేయాల్సింది 9తో చేశారు, అప్పుడు 16 తక్కువ ఉంది. సో మనకి ఎగ్జాక్ట్ వాల్యూ కావాలంటే దేంతో చేయాలి, యాక్చువల్గా 25తో చేయాలి కాబట్టి 25 ఇంటూ 100. 16 తక్కువ ఉంది దేనికంటే తక్కువ, 25 కంటే తక్కువ. సో 25 1 జా 25 4 జా 16 4 జా 64%. సో మనకి ఇక్కడికి వచ్చేసరికి ఇలా ఫ్రాక్షన్ని బై చేసి మళ్ళీ ఫ్రాక్షన్ ఇలా ఎల్సిఎం చేసి ఇవన్నీ చేయాలంటే చాలా టైం టేకన్ అవుతుంది. సో అలా కాకుండా అవే ఫ్రాక్షన్ని మనం ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు వాల్యూస్లో ఓకేనా, క్రాస్ మల్టిపుల్ ద్వారా. సో 3/5 ఒకటి 5/3. సో ఇప్పుడు ఈ 3 ఇంటూ 3 చేయొచ్చు, అదేవిధంగా 5 ఇంటూ 5 చేయొచ్చు. సో ఇక్కడ న్యూమరేటర్ 3 కాబట్టి ఈ 3 అనేది ఇక్కడ పోతే 9, ఇక్కడ న్యూమరేటర్ 5 కాబట్టి ఈ 5 ఇక్కడ పోతే 25. సో డిఫరెన్స్ 16 ఒరిజినల్ వాల్యూ 25 కాబట్టి 16/25 ఇంటూ 100 క్యాన్సిల్ చేయగా 64%. ఎర్రర్ అనేది ఎంత మనకి, 64% ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ అన్ ఎలక్షన్ బిట్వీన్ 2 candidates. సో ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళిద్దరికి మధ్యన ఎలక్షన్ పెడితే వన్ గాట్ 55%, ఒకరికి 55% వచ్చాయి. ఆఫ్ ద టోటల్ వ్యాలిడ్ ఓట్స్ అంటే ఇంకా కొన్ని అన్వాలిడ్ ఓట్స్ ఉన్నాయి. సో ఇన్వాలిడ్ ఓట్స్ ఎన్ని ఉన్నాయి, 20% ఆఫ్ ద ఓట్స్ వర్ ఇన్వాలిడ్. ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వాజ్ 7,500, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్.
దట్ ద అదర్ క్యాండిడేట్ గాట్. సో, ఇంకో క్యాండిడేట్ ఒకళ్ళకి 55% వచ్చాయి గదా! సో, రిమైనింగ్ పర్సెంటేజ్‌కి వచ్చిన వాలిడ్ ఓట్స్ ఎన్ని? అనేది మన యొక్క క్వెషన్. ఓకేనా? సో, ఇప్పుడు చూసుకుంటే మనకి టోటల్ ఓట్స్ అనేవి ఏమనుకుంటాం? 100% అనేది టోటల్ ఓట్స్. 100% అనేది టోటల్ ఓట్స్ అయితే ఇన్‌వాలిడ్ 100లో 20% ఇన్‌వాలిడ్ తీసేయగా రిమైనింగ్ వాలిడ్ ఏమవుతుంది? 80%. ఓకేనా? వాలిడ్ వచ్చేసి 80%. ఈ ఇఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ ఓట్స్ వాస్ 7500. సో, టోటల్ నంబర్ ఆఫ్ ఓట్స్ ఏంటి? 7500. ఓకేనా? సో, అంటే ఈ 100 అనేది 7500 అయితే వాలిడ్ ఓట్స్ ఎన్నో మనకు కావాలి. ఇవి ఇన్‌వాలిడ్ అయ్యాయి కదా! సో, దీంట్లోంచి వాళ్ళు మెజారిటీ అనేది వాళ్ళకొస్తది. విన్నింగ్ క్యాండిడేట్ అండ్ లాసింగ్ క్యాండిడేట్. ఓకేనా? సో, 100 అనేది టోటల్ ఓట్స్ ఎన్ని? 7500. అంటే 100 అనేది 7500 అయితే మనకు కావాల్సింది వాలిడ్ ఓట్స్. అంటే 80 అనేది ఎంత? రేషియో చూడండి. 25 24 5:4 ఉంది. సో, ఇది కూడా మనకి 5:4లో కావాలి. సో, 15 5 75 అయినప్పుడు 15 4 60 అండ్ ఆ 2 జీరోస్ యాజ్ ఇట్ ఈజ్. ఓకేనా? సో, అంటే వాలిడ్ ఓట్స్ ఎన్ని మనకి? 6000. ఓకేనా? సో, ఇప్పుడు మనకి 55% వాలిడ్ ఒక విన్నింగ్ క్యాండిడేట్‌కి 55% వచ్చాయి. ఓకేనా? సో, ఒక పర్సన్‌కి 55% వస్తే టోటల్ 100లో ఇంకో పర్సన్‌కి ఎన్నొస్తాయి? 45% వస్తాయి. ఈ 2 కలిపితే కదా 100% రావాలి. అవి వాలిడ్ అవ్వని, ఇన్‌వాలిడ్ అవ్వని. సో, వాలిడ్ ఓట్‌లో 100% అనుకుంటే అప్పుడు ఈయనకి 15,500 ఈయనకి 45. మనకి 6000 అనేది 100% అనుకుంటే ఓకేనా? 6000 అనేది 100% అనుకుంటే మనకు కావాల్సింది 45%. ఓకేనా? మనకు కావాల్సింది 45. సో, ఇక్కడికొచ్చేసరికి 1/6 అనుకోండి. ఈ 2 జీరోస్ పక్కన పెట్టగా 1/60 లేదా 1/6. అలాగే మనం ఏం చేయాలి? 45/6 చేయాలి. సో, మనం మల్టిపుల్ చేసినప్పుడు 45/6 చేసే బదులు 2/3 చేసుకుందాం. సో, 45 2 జా 90, 90 3 జా 27. సో, వచ్చేసరికి ఇక్కడ 45% అంటే 27 అండ్ 00. ఓకేనా? సో, 2700 అనేది మనకి 45% ఇంకా రిమైనింగ్ పర్సన్ ఎవరున్నారో ఆయనకొచ్చిన ఓట్స్ అనమాట. సో, ఆయనకొచ్చిన ఓట్స్ ఎన్ని? 2700. 2700. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 3 candidates contested an election and received 1136 and 7636 and 11628 votes respectively. వాట్ పర్సెంట్ ఆఫ్ టోటల్ ఓట్స్ డిడ్ ద విన్నింగ్ క్యాండిడేట్ గెట్? ఓకేనా? సో, ఇప్పుడు ముగ్గురు పర్సన్స్ ఉన్నారు. ఒక పర్సన్‌కి ఇన్ని ఓట్స్ వచ్చాయి. ఇంకో పర్సన్‌కి ఇన్ని ఓట్స్ వచ్చాయి. ఇంకో పర్సన్‌కి ఇన్ని ఓట్స్ వచ్చాయి. ముగ్గురిలో విన్నింగ్ ఎవరు? ఎక్కువ ఉన్నాయి గదా! ఈ పర్సన్‌కి ఎక్కువ వచ్చాయి కాబట్టి ఈయనే విన్ అయ్యారు. ఓకేనా? సో, ఈయన యొక్క పర్సెంటేజ్ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా? సో, వచ్చేసరికి ఈ ముగ్గురిది కలిపి ఓవరాల్‌గా మనకు తెలుసుకుంటే పర్సెంటేజ్ అనేది సింపుల్‌గా ఫైండ్ ఔట్ చేసేయొచ్చు. సో, ఇప్పుడు మనకి 11628 అలాగే 1136 అలాగే 7636 అనేది మనం యాడ్ చేయగా టోటల్ ఎన్ని ఓట్స్ అవుతున్నాయి? 20,400 అనేది టోటల్ ఓట్స్ అనమాట. 20,400 టోటల్ ఓట్స్. అంటే 11,628 ఇది మనకి కావాల్సిన పర్సెంటేజ్. సో, మనకిక్కడ టోటల్ ఓట్స్ ఎన్ని? 20,400 అనేది 100% అనుకుంటే ఈ 11,628 అనేది మనకు ఐడియా వచ్చేస్తది కదా! ఎంత పర్సెంటేజో అనేది. ఓకేనా? సో, ఈ వాల్యూ ఇంత ఫుల్ అయినప్పుడు ఈ వాల్యూ అనేది మనకి ఎంత అనేది ఈ విధంగా కంపేర్ చేసుకుంటే మనకి వచ్చేస్తదనమాట ఎంత పర్సెంటేజ్ అనేది. ఓకేనా? సో, ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 1/24 వచ్చిందనమాట. 1/24 దేన్ని 24 చేస్తే మనకి యూనిట్ డిజిట్ 8 వస్తది. ఓకేనా? సో, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉండే వాల్యూని ఇది ఇంటూ 4 వచ్చేసి ఇక్కడ వాల్యూ. ఈ 2 జీరోస్ క్యాన్సిల్ చేయగా ఇది ఇంటూ 4 చేస్తే ఈడొచ్చే 4 అనమాట. ఇంటూ 4 చేసాం కాబట్టి యూనిట్ డిజిట్ జస్ట్ చెక్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే వాల్యూకి దేంతో ఇంటూ 4 చేస్తే యూనిట్ డిజిట్ 8 వస్తది. ఓకేనా? 2 4 జా 8 అంటే 2 ఎక్కడైనా ఉందా? లేదు. అండ్ అలాగే యూనిట్ డిజిట్ 7 తీసుకున్నాం. యూనిట్ డిజిట్ 7. సో, ఆ 7 ఇంటూ 4 చేస్తే యూనిట్ డిజిట్ 8 వస్తది కదా! సో, డైరెక్ట్‌గా యూనిట్ డిజిట్ చెక్ చేస్తే ఆప్షన్ అనేది మనకి 57. ఓకేనా? సో, ఇప్పుడు 0/4 చేస్తే 0 యూనిట్ డిజిట్. అలాగే ఇక్కడ 5/4 చేస్తే 0. అలాగే 0/4 చేసినా 0. ఓకేనా? సో, దీంతో యూనిట్ డిజిట్ అనేది మనకి ఆప్షన్‌లో రావట్లేదు. ఇప్పుడు దీన్ని మనం చూద్దాం. ఓకేనా? ఇక్కడికొస్తే
57తో క్యాన్సిల్ అవుతుందా లేదా చూసుకుందాం. సో, ఇప్పుడు మనకి ఇక్కడ వాల్యూ తెలీదు. ఈ విధంగా క్రాస్ మల్టిపుల్ చేద్దాం. అంటే ఏమవుతుంది 11628 ఇంటూ 100/20400 ఈ జీరోస్ క్యాన్సిల్ అయ్యాయి. ఇప్పుడు దీంతో మనం క్యాన్సిల్ చేయాలి. సో, క్యాన్సిల్ చేయాలంటే ఫస్ట్ 4 4తో చూడండి. 4 5 జా 4 1 జా అలాగే 4 2 జా 8 4 9 జా 36 ఇంకా 28 ఉంది 40. సో, 51 ఇంటూ 57 చేస్తే దాని ఆన్సరు ఈ వాల్యూ వస్తుందనమాట. సో, మనం దేంతో చేయాలి 57 అనమాట ఆన్సర్. 51తో 57 క్యాన్సిల్ అయితాయి. సో, అది కూడా చూడండి 1 7 జా 7. సో, ఇక్కడ కూడా యూనిట్ డిజిట్ 7 వచ్చింది కదా! సో, డైరెక్ట్‌గా ఆ విధంగా అనేది మనం మెన్షన్ చేస్తాం. అండ్ 50 స్క్వేర్ అంటే 2500 అంటే 50 స్క్వేర్ దీనికంటే ఇంక పెద్ద వాల్యూ రావాలి. సో, అంటే 51 సంథింగ్ 52, 53 సంథింగ్ ఏదో ఒక వాల్యూ రావాలి. అందులోనూ యూనిట్ డిజిట్ అనేది 7 రావాలి. అంటే 1కి ఇక్కడ 57 ఉంటే మాత్రమే యూనిట్ డిజిట్ 7 వస్తుంది. ఓకేనా? సో, ఆ విధంగా అనమాట. నెక్స్ట్ క్వెషన్. Rajiv buys goods worth 6,650. He gets a rebate of 6% on it. After getting the rebate, he pays sales tax 10%. Find the amount he will have to pay for the goods. ఓకేనా? సో, రాజీవ్ అనే ఆయన కొన్ని గూడ్స్ కొన్నాడు. దాని యొక్క కాస్ట్ వచ్చేసి 6,650. సో, ఇది కొన్న తర్వాత ఆయనకి ఇది కొనేటప్పుడు 6% రిబేట్ ఆఫ్ ఇచ్చారనమాట. 6% తగ్గించడం వల్ల ఇది ఎంతో కొంత వాల్యూ తగ్గుద్ది. సో, అలా తగ్గడం వల్ల తగ్గిన తర్వాత ఆఫ్టర్ గెట్టింగ్ ద రిబేట్ హీ పేస్ సేల్స్ ట్యాక్స్ 10%. సో, తగ్గడం వల్ల ఎంత తగ్గిందో దాంట్లో 10% సేల్స్ ట్యాక్స్ కట్టాడనమాట. అప్పుడు ఇక్కడ వచ్చే వాల్యూ కంటే ఇంక్రీజ్ అవుతుంది. సో, అప్పుడు ఆ వాల్యూ ఎంత అనేది మనకి ఫైండ్ ది అమౌంట్ హీ విల్ పే ఫర్ ద గూడ్స్. ఆ వాల్యూ ఎంత అనేది మనకి అడిగారనమాట. సో, ఇది వచ్చేసి చూసుకుంటే మనం డైరెక్ట్‌గా ఏం లేదు. మనం ఓవరాల్‌గా ఈ వాల్యూ మనకు తెలియదు. సింపుల్‌గా మన సింప్లిఫికేషన్ సింపుల్‌గా రావాలంటే నార్మల్‌గా ఏం చేస్తాం 6650లో 6% తగ్గిస్తాం. దీంట్లోంచి సింప్లిఫై చేసి ఆ వాల్యూ దీంట్లోంచి మైనస్ చేస్తాం. దానికి మళ్ళీ 10% ఇంక్రీజ్ చేసి ఆ 10% యాడ్ చేస్తాం. అదంతా వచ్చేసరికి మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది. అలా కాకుండా డైరెక్ట్‌గా ఓవరాల్ వాల్యూ 100% అనుకున్నాం. సో, అందులో ఏంటి 6% రిబేట్ ఇచ్చాడు. 100% అనుకున్నాం. 6% అనేది రిబేట్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది 94% వచ్చింది. ఈ 94%లో 10% సేల్స్ టాక్స్ ఏసాడు. 94లో 10% 9.4 అప్పుడొచ్చేసి మనకు ఎంత పే చేస్తుండు ఆయన 103.4 అనేది పే చేస్తున్నాడు. ఓకేనా? సో, 103.4 పే చేస్తున్నాడు. సో, ఒరిజినల్ వాల్యూ 100 మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది 103.4 ఓకేనా? సో, ఒరిజినల్ వాల్యూ అక్కడ ఎంత 6650 అంటే ఈ 100 అనేది 6650 అయితే 103.4 అనే వాల్యూ ఎంత? ఓకేనా? సో, దీనికంటే జస్ట్ 3.4% ఎక్కువ ఉన్నది. అలాగే దీనికంటే 3.4% ఎంత ఎక్కువ అది ఫైండ్ ఔట్ చేద్దాం. ఇక్కడ ఈ పర్సెంటేజ్, ఇక్కడ ఈ పర్సెంటేజ్ 2 ఇంక్రీజ్, డిక్రీజ్ మళ్ళీ ఇంక్రీజ్, ఎడిషను అవన్నీ చేసేదానికంటే ఇక్కడ డైరెక్ట్‌గా ఒకటేసారి చేసేద్దాం. ఓకేనా? సో, 6650లో 3.5% ఎంత? సో, అది చేస్తే దాని వాల్యూ మనం యాడ్ చేస్తాం. ఓకేనా? సో, అలా యాడ్ చేయగా వస్తే సింపుల్ వాల్యూ క్రాస్ మల్టిపుల్ చేయండి. 6650 ఇంటూ 103.4/100 ఈ విధంగా అయినా చేయొచ్చు. ఇప్పుడు నార్మల్‌గా చూడండి ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే 100కి 100 ఉంది. ఎంత ఇంక్రీజ్ అయింది 3.4% ఇంక్రీజ్ అయింది. అలాగే 6650లో 3.4% ఎంత ఇంక్రీజ్ అయిందో అది తెలుసుకుంటే మనకి దీనికది డైరెక్ట్‌గా యాడ్ చేసేద్దాం. ఓకేనా? సో, అలా యాడ్ చేయడం వల్ల ఆన్సర్ వస్తది మనకి. సో, అలా ఆన్సర్ వచ్చేది ఆప్షన్ అనేది ఏ 6876.10 ఓకేనా? సో, చూడండి 665 ఇంటూ 34 ఓకే. సో, మల్టిపుల్ చేస్తే వాల్యూ వచ్చేసి 6876.10 దీన్ని ఈ విధంగా మనం మల్టిపుల్ చేయగా లాస్ట్‌లో ఫైనల్‌లో వచ్చిన ఆన్సర్ అనేది 6876.10. నెక్స్ట్ క్వెషన్. ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 1,75,000 to 2,62,500 ఇన్ ఏ డికేడ్. సో, ఇక్కడ మెన్షన్ చేశారు జాగ్రత్తగా చూడండి. డికేడ్ అంటే 10 years. సో, ఫైండ్ ద యావరేజ్ పర్సెంట్ ఇంక్రీజ్ ఆఫ్ పాపులేషన్ పెర్ ఇయర్. సో, ఎంతో కొంత ఇంక్రీజ్ అయింది కదా! ఆ ఇంక్రీజ్ అయింది యావరేజ్ అడిగాడు దట్ టు పర్సెంటేజ్. సో, ఇంక్రీజ్ అయిన పర్సెంటేజ్ ఎంత? దట్ టు ఆ పర్సెంటేజ్ యొక్క యావరేజ్ పెర్ ఇయర్ అడిగాడు. సో, అక్కడ డికేడ్ అని మెన్షన్ చేశాడు. ఇక్కడ పెర్ ఇయర్ అని మెన్షన్ చేశాడు. సో, కన్వర్షన్స్ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా చూడండి. సో, నార్మల్‌గా
2,62,500 పర్సన్స్ అనేది ప్రెజెంట్ ఉన్నారు. అంటే ప్రీవియస్‌గా ఎంతమంది 1,75,000 అంటే ఎంతమంది ఇంక్రీజ్ అయ్యారు? సో ఎంతమంది ఇంక్రీజ్ అయ్యారు? 87,500 పర్సన్స్ అనేవాళ్ళు ఇంక్రీజ్ అయ్యారు ప్రీవియస్ ఇయర్ కంటే ఈ ఇయర్‌కి. సో ఆ 875 బై దేనికంటే ఇంక్రీజ్ అయ్యారు? 875 ఇంక్రీజ్ అయ్యారు. దేనికంటే ఇంక్రీజ్ అయ్యారు? 175 కంటే ఇంక్రీజ్ అయ్యారు. ఇంటూ 100 ఆ 2 జీరోస్ ఎలాగో క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ముందే క్యాన్సిల్ చేసేసిన. ఓకేనా? సో 0, 0 క్యాన్సిల్ చేయండి. అండ్ నెక్స్ట్ 25 టేబుల్‌తో చూడండి. 25 7 జా 175 అలాగే 25 4 జా 100 ఈ 0 ఉంచండి. సో ఇది 70 ఓకేనా? సో అలాగే నెక్స్ట్ వచ్చేసి 5 14 జా అండ్ ఇక్కడికి వచ్చేసరికి 5 1 జా 5 ఇంకా 37 5 7 జా 35 25 5 5 జా ఓకేనా? సో 14తో చూస్తే క్యాన్సిల్ అవగా ఓవరాల్‌గా మనకు వచ్చేది వాల్యూ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా? సో సింప్లిఫికేషన్ ఇంకొకసారి చూడండి. సో నార్మల్ వాల్యూ 262.5 సో 5 12 లోంచి 5 పోతే 7 ఇక్కడికి వచ్చేసరికి 15లో 7 పోతే 875 సో 875 అనే వాళ్ళు ఇంక్రీజ్ అయ్యారు. సో 875 ఇంక్రీజ్ అయ్యారు. ఎంతకంటే 1750 కంటే ఇంక్రీజ్ అయ్యారు ఇంటూ 100 ఓకేనా? సో ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ మనం క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిల్ అయ్యేసరికి 0 అండ్ 0 క్యాన్సిల్ అయింది. 5 3 జా 15 అండ్ 5 5 జా 25 5 2 జా అండ్ అలాగే 35తో చేయండి. 35 2 జా 70 35 2 జా 70 ఇంకేముంటుంది 175 ఇంకా 175 ఉంటుంది 35తో. సో 35 5 జా 175 ఇది 5 సో 25 ఇంటూ 5 250 అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇప్పటికి డికేడ్కి 50% ఇంక్రీజ్ అయింది. డికేడ్కి 50% ఇంక్రీజ్ అయితే పెర్ ఇయర్కి ఏమవుతుంది? డికేడ్ అంటే 10 ఇయర్స్ కదా. సో 10 ఇయర్స్లో 50% ఇంక్రీజ్ అయింది. అప్పుడు 1 ఇయర్కి ఎంత ఇంక్రీజ్ అవుతుంది? సో 10 5 కాబట్టి 1 5 5%. 1 ఇయర్కి ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది? 5%. ఇక్కడ వచ్చేసరికి ఆప్షన్ బి ఓకేనా? సో ఈ విధంగా నెక్స్ట్ క్వశ్చన్ డికేడ్ అండ్ ఇయర్ సో బై 10 చేయాలి కాబట్టి బై 10 చేసిన డైరెక్ట్గా అయిపోతుంది ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50%. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక సర్కిల్ అండ్ ఆల్సో ఇదొక సర్కిల్ ఓకేనా? సో ఇలా సర్కిల్స్ తీసుకుంటే ఇక్కడ నుండి ఇది రేడియస్ అండ్ ఇక్కడ నుండి ఇది రేడియస్. సో ఇఫ్ ద రేడియస్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50%. సో ఇక్కడ రేడియస్ అనేది 100 అనుకోండి. సో 50% అవడం వల్ల ఇక్కడ ఏమవుతుంది? 150 అవుతుంది. సో దీనికంటే ఇది ఎంత ఇంక్రీజ్ అయింది? సో ఎంత ఇంక్రీజ్ అవుతుంది? దీని ఏరియాలో ఎంత ఇంక్రీజ్ అయింది? ఏరియా సర్కిల్ యొక్క ఏరియా ఏంటి? పై ఆర్ స్క్వేర్. ఇక్కడ కూడా పై ఆర్ స్క్వేర్. సో ఎంత ఇంక్రీజ్ అయిందంటే ఇది మైనస్ ఇది చేస్తాం. అది మైనస్ అది చేసినప్పుడు సేమ్ వాల్యూస్ మైనస్ అయిపోతే 0 అయిపోద్ది. అంటే పై అండ్ పై సేమ్ వాల్యూ. ఇక్కడ ఆర్ కూడా డిఫరెంట్ వాల్యూ. ఇది 100 ఇది 150 అంటే ఇది స్క్వేర్ మైనస్ ఇది స్క్వేర్ ఓకేనా? సో దీని యొక్క స్క్వేర్ ఇక్కడ జీరోస్ క్యాన్సిల్ చేయగా 15 స్క్వేర్ ఎంత? 225 ఇక్కడ 100 అంటే ఎంత ఇంక్రీజ్ అయింది అని అడిగాడు మనకి ఓకేనా? సో ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది? సో 100 కంటే 225 ఎంత ఇంక్రీజ్ అయినట్టు? 125. సో ఇక్కడ 100తో తీసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా మనం 125% అనేది తీసుకోవచ్చు ఓకేనా? సో ఇలాంటి సమ్స్ వచ్చేసరికి ఎప్పుడు కూడా డైరెక్ట్గా చేసేయచ్చు మనం. సో ఒకసారి చూసుకుంటే ఇదొక 0 అలాగే ఇదొక సర్కిల్. సో ఇది మనకి రేడియస్ అండ్ ఇది రేడియస్. ఈ రేడియస్ వచ్చేసరికి 100 ఈ రేడియస్ వచ్చేసరికి 150. సో ఇప్పుడు మనకి నార్మల్గా చూసుకుంటే పై ఆర్ స్క్వేర్ ఇది పై ఆర్ స్క్వేర్ ఏరియాలో అడిగాడు కాబట్టి సో దీని యొక్క మైనస్ చేయాలి. ఎందుకు? ఇంక్రీజ్ అవ్వడం వల్ల మైనస్ అవుద్ది కదా. సో అప్పుడు 3 into 4
అలాగే 3 × 5 ఉంది. సో, ఇప్పుడు ఇదెంత? 3 4 జా 12, 3 5 జా 15 ఓకేనా? సో, ఇక్కడికొచ్చేసరికి మైనస్ అవగా 3 రిమైనింగ్ ఉంటుంది. ఓకేనా? సో, నార్మల్‌గా జేసుకుంటే ఇప్పుడు ఈ 3 క్యాన్సిల్ అయిపోద్ది కదా నార్మల్‌గా. సో, అప్పుడు ఈ 3 డిఫరెన్స్ అనేది 1 అనేది దాన్ని మల్టిపుల్ చేస్తున్నాం ఏ విధంగానో. సో, ఆ విధంగానే ఇక్కడ గూడా పై r². సో, వచ్చేసి పై అనేది మనకి క్యాన్సిల్ అయిపోద్ది. పై అనేది క్యాన్సిల్ అవ్వగా r² వాల్యూ ఏముంటుంది 100². సో, ఇక్కడ మనం జీరోస్ గూడా క్యాన్సిల్ చేసేయొచ్చు. 100² అంటే 10² 100, 15² 225. నార్మల్‌గా ఈ వాల్యూ 100, ఇది 225. ఎంత ఇంక్రీజ్ అయింది? 125 అనే వాల్యూ ఇంక్రీజ్ అయింది. దేనికంటే? 100 కంటే. మనకు పర్సెంటేజ్‌లో కావాలి కాబట్టి ఇంకో 100. ఈ 100లు 2 పోను 125%. ఓకేనా? సో, మనకి ఎప్పుడైనా 100తో కంపేర్ చేసేటప్పుడు ఇలా మల్టిపుల్ చేయాల్సిన అవసరం లేదు ఇంక్రీజ్‌కి, డిక్రీజ్‌కి. డైరెక్ట్‌గా ఎంతైతే ఇంక్రీజ్ అవుతుందో ఆ వాల్యూ రాసేయొచ్చు. ఎందుకంటే క్యాన్సిల్ చేసినా సరే 100, 100 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. ఓకేనా? సో, నెక్స్ట్ క్వెషన్. చూడండి. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ షుగర్ ఇంక్రీజ్డ్ బై 10%. షుగర్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. వాట్ పర్సెంట్ ఆఫ్ హౌస్ వైఫ్ షుడ్ రెడ్యూస్ ద కన్జంప్షన్ ఆఫ్ షుగర్ సో దట్ ఎక్స్‌పెన్స్ ఈస్ నాట్ ఇంక్రీజ్డ్. సో, ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. 100కి కొన్నది. సో, ఇంతకుముందు 100 ఉండేది. ఇప్పుడు 110 అయింది. ఇంతకుముందు 100కి కొన్నది. ఇప్పుడు కూడా 100కే కొనాలి. సో, ఇంతకుముందు 100 కొనాలి. ఆమె ఎక్స్‌పెండిచర్ అనేది పెరగట్లేదు. ఎక్స్‌పెండిచర్ పెరగకుండా కన్జంప్షన్, యూజేజ్ అనేది తగ్గాలి మనకి. సో, ఎంత తగ్గాలి అనేది క్వెషన్. సో, ఇంతకుముందు 100 టమాటోస్ వచ్చాయి 100 రూపీస్‌కి. ఓకేనా? సో, ఇప్పుడేమొస్తాయి 110 రూపీస్‌కి 100 వస్తాయా? రావు. దీనికంటే తక్కువొస్తాయి. 90 ప్లస్ సంథింగ్ ఎన్నో కొన్ని. ఓకేనా? సో, అలా రావాలి అంటే మనం ఏం చేస్తున్నాం? 100 తీసుకున్నాం. 10% ఇంక్రీజ్ అయింది. 10% ఇంక్రీజ్ అవ్వడం వల్ల 110 అయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 10 ఇంక్రీజ్ అయింది. సో, మనకి రెడ్యూస్ చేయాలి. కన్జంప్షన్ అనేది రెడ్యూస్ చేయాలి. సో, దేనికంటే 100 కంటే రెడ్యూస్ చేయాలి. దీనికంటే 10 తగ్గించాలి. సో, దేనికంటే 110 కంటే కాబట్టి రెడ్యూస్ చేయాల్సిన వాల్యూ ఇది. దేనికంటే రెడ్యూస్ చేస్తున్నామో ఆ వాల్యూ ఇది. పర్సెంటేజ్‌లో కావాలి కాబట్టి 100. సో, ఇంతకుముందు మీకు ఆల్రెడీ చెప్పాను కొన్ని కాన్స్టెంట్ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలని. 100/11 వచ్చేసరికి 9 అండ్ 1/11%. ఓకేనా? సో, ఆల్రెడీ ఇలాంటి సమ్మే ఇంతకుముందు చేశారు. సో, ఒకవేళ ఇక్కడ చూడండి. సో, ప్రైస్ ఆఫ్ షుగర్ డిక్రీజ్డ్ బై 10% అన్నాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ వాల్యూ ప్లేస్‌లో డిక్రీజ్ బై 10% బై వాట్ పర్సెంటేజ్ హౌస్ వైఫ్ షుడ్ ఇంక్రీజ్ హిస్ కన్జంప్షన్ ఆఫ్ షుగర్ సో దట్ ద ఎక్స్‌పెండిచర్ ఈస్ నాట్ ఇంక్రీజ్డ్. సో, అదే విధంగా చూసుకుంటే సో, ఇప్పుడు 100 అనేది ఉంది. డిక్రీజ్ అయింది. డిక్రీజ్ అవ్వడం వల్ల 10% డిక్రీజ్ అవ్వడం వల్ల 90 అవుతుంది. ఇంతకుముందు 100కి 100 టమాటోస్ వచ్చాయి. ఇప్పుడు 90కి 90 ప్లస్ లేదా 100 ప్లస్ అనే టమాటోస్ వస్తాయి. అంటే ఇది ఇంక్రీజ్ అవ్వకుండా 100 రావాలి అంటే అప్పుడు ఏ విధంగా చేంజ్ కావాలనేది క్వెషన్ ఉంటది మనకి. ఓకేనా? సో, డిక్రీజ్ అడిగితే డిక్రీజ్ చేస్తారు. ఇంక్రీజ్ అడిగితే ఇంక్రీజ్ చేస్తారు. సో, ఇక్కడ డిక్రీజ్ అవ్వడం వల్ల ఎంత తగ్గింది? 10 తగ్గింది. దేనికంటే తగ్గింది? 100 కంటే తగ్గింది. సో, ఈ విధంగా వచ్చేసి 10% వస్తదనమాట. 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇంక్రీజ్డ్, ఒకటి డిక్రీజ్డ్. ఇంక్రీజ్ ఇస్తే న్యూమరేటర్‌లో ఇంక్రీజు, డినామినేటర్‌లో దేనికంటే ఇంక్రీజు. డిక్రీజ్ ఇస్తే న్యూమరేటర్‌లో డిక్రీజు, దేనికంటే డిక్రీజు. ఓకేనా? సో, అంతే ఇంకేం లేదు. నెక్స్ట్ క్వెషన్. ఎన్ ఎగ్జామ్ కంప్రైజెస్ 80 క్వెషన్స్. ఓకేనా? ఒక ఎగ్జామ్ జరుగుతుంది. 80 క్వెషన్స్ ఉన్నాయి. క్యారీయింగ్ 1 మార్క్ ఈచ్. సో, ఎవ్రీ క్వెషన్‌కి 1 మార్కు. పర్వేజ్ ఆన్సర్ 65% ఆఫ్ ఫస్ట్ 40 క్వెషన్స్ కరెక్ట్‌లీ. సో, పర్వేజ్ అని ఆయన ఫస్ట్ 40 క్వెషన్స్‌లో 65% మాత్రమే కరెక్ట్ చేశాడు. హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ రిమైనింగ్ 40 క్వెషన్స్ ఇంకా రిమైనింగ్ 40 ఉంటాయి కదా! ఆ 40 క్వెషన్‌లో ఎన్ని కరెక్ట్ చేయాలి? మొత్తం స్కోర్ అనేది 75% ఆఫ్ టోటల్ స్కోర్. సో, టోటల్ స్కోర్ అనేది 75% రావాలి ఆయనకి. సో, ఓకేనా? సో, ఇప్పుడు క్వెషన్స్ చూసుకుంటే టోటల్ 80 క్వెషన్స్. సో, దాంట్లోకి ఫస్ట్ 40 అండ్ ఆల్సో సెకండ్ 40. ఫస్ట్ 40 తీసుకుంటే 40లో ఎన్ని కరెక్ట్ చేశాడు? 65% మాత్రమే కరెక్ట్ చేశాడు. 40లో 65% కరెక్ట్ చేశాడు. అన్నీ ఎన్ని మార్కులు వస్తాయి? ఓకేనా? సో, జాగ్రత్తగా చెక్ చేయండి. 5 13 జా, 5 20 జా. సో, 21 జా, 22 జా. సో, 13 జా. ఈ 40లో 26 మాత్రమే కరెక్ట్ చేశాడు. ఓకేనా? సో, రిమైనింగ్ ఇప్పుడు 80 ఉన్నాయి. 80లో 75 కరెక్ట్. సో, 75 ఆన్సర్ టు స్కోర్ 75% ఇన్ ఎగ్జామ్. ఓవరాల్ ఎగ్జామ్‌లో 75% రావాలి.
అంటే 80లో కదా 75%. 75% మీనింగ్ ఏంటి? 3/4. అంటే ఓవరాల్‌గా ఆయనకి ఎన్ని మార్క్స్ రావాలి? 60 మార్క్స్ రావాలి. ఓవరాల్‌గా 60 మార్క్స్ రావాలి. ఆల్రెడీ 26 వచ్చాయి. ఇంకా ఎన్ని మార్క్స్ రావాలి ఆయనకి? 26 ఇంకా 34 మార్క్స్ వస్తే అప్పుడు 60 అయితాయి ఓవరాల్‌గా. ఓకేనా? సో, మనకు అడిగిందేంటి? 34 మార్క్స్ అనేది కాదు. దీని యొక్క పర్సెంటేజ్ ఎంత అనేది. ఓకేనా? సో, దీని యొక్క పర్సెంటేజ్ కావాలంటే సో, మనకి ఏ పార్ట్ అయితే కావాలి అది బై ఓవరాల్ మార్క్స్. ఇక్కడ దేంట్లోంచి కంపేర్ చేసుకుంటున్నాం? దీంట్లో పర్సెంటేజ్ కావాలి. అంటే బై 40 ఇంటూ 100. ఓకేనా? సో, క్యాన్సిల్ చేయగా ఏమవుతుంది? 4 10 జా 4 25 జా 5 5 జా 5 2 జా 2 1 జా 2 17 జా. సో, 17 5 జా 85%. 17 5 జా ఏమొస్తుంది? 85%. అంటే ఈ 40లో ఆయన 85% స్కోర్ చేస్తే గాని ఇక్కడ 75 రాదు. సో, అది అన్నమాట క్వెషన్. ఓకేనా? క్లారిటీ ఉంది కదా? నెక్స్ట్ క్వెషన్. సో, చూడండి. ఇన్ ఏ విలేజ్ ఈచ్ ఆఫ్ 60% ఆఫ్ ఫ్యామిలీస్ హ్యాస్ కౌ. అంటే ఒక విలేజ్ ఉంది. సో, ఈచ్ ఆఫ్ ద 60% ఆఫ్ ఫ్యామిలీ. సో, ఓవరాల్‌గా 100% తీసుకున్నాం. అందులో 60% ఫ్యామిలీకి కౌ ఉంది. అలాగే 30% ఫ్యామిలీస్‌కి బఫెలో ఉంది. అండ్ ఆల్సో ఈచ్ ఆఫ్ ద 15% ఆఫ్ ఫ్యామిలీ హ్యాస్ బోత్ కౌ అండ్ బఫెలో. అంటే ఈ 2 గూడా ఒక 15% ఫ్యామిలీ ఉన్నాయి. అంటే ఇందులో ఉన్నది ఇందులో ఉంటది. ఇందులో ఉన్నది ఇందులో ఉంటది. సో, అది ఎలా అనేది చూద్దాం. ఇన్ ఆల్ దేర్ ఆర్ 96 ఫ్యామిలీస్. టోటల్‌గా ఊర్లో ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి? 96 ఫ్యామిలీస్ ఉన్నాయి. సో, ఇది పక్కన పెట్టగా ఇలాంటి క్వెషన్స్‌ని మనం ఎప్పుడు గూడా వెన్ డయాగ్రామ్‌లో కంపేర్ చేయాలి. ఓకేనా? సో, వెన్ డయాగ్రామ్‌లో కంపేర్ చేసేటప్పుడు సో, వెన్ డయాగ్రామ్‌లో. ఇక్కడికొచ్చేసరికి కౌ ఉండే ఫ్యామిలీస్ ఇవి. ఇదొచ్చేసరికి బఫెలో ఉండే ఫ్యామిలీ. సో, కౌ ఉండే ఫ్యామిలీస్ ఎన్నున్నాయి? 60% అనేది ఫ్యామిలీ కౌ ఉన్నాయి. సో, అలాగే 30% అనేది బఫెలో ఉంది. సో, ఇక్కడికొచ్చేసరికి 15% అనేది బోత్ బఫెలో అండ్ కౌ. ఇలాంటి క్వెషన్స్ వెన్ డయాగ్రామ్‌లో ఎప్పుడైనా మనం మెన్షన్ చేయాలి అంటే, సో, బోత్ అనేది ఏదైతే ఉంటదో, బోత్ అనే వాల్యూ ఏదైతే ఉంటదో, ఆ వాల్యూతో మనమే తీసుకోవాలి. బోత్ అనేది హ్యావా? హ్యావ్ నాటా? ఓకేనా? సో, అంటే ఉన్నాయా? లేనివి? అనేది బోత్‌లో ఏమిస్తాడు? సో, 2 గూడా కౌ అండ్ బఫెలో 2 గూడా 15% బోత్ మనకి ఏది మెన్షన్ చేస్తాడో దాంట్లో మాత్రమే మనం తీసుకోవాలి. సో, ఇక్కడ బోత్ వచ్చేసరికి ఈ 15% కౌ ఉంది. అలాగే బఫెలో గూడా ఉంది. అంటే వాళ్ళు దీంట్లో రెండింటికి సంబంధించి ఉంటారు కాబట్టి ఆ బోత్ అనేది ఇక్కడ తీసుకున్నాం. సో, ఇప్పుడు టోటల్‌గా కౌ వచ్చేసి 60% ఫ్యామిలీ. ఈళ్ళు ఆల్రెడీ 50 ఉన్నారు కదా! సో, ఈ 60లోనే 15% ఉన్నారు. ఓకేనా? సో, ఈ 60లోనే 50 ఉన్నారు. అంటే రిమైనింగ్ వీళ్ళు ఎంతమందుంటారు? ఓన్లీ కౌ. అంటే బఫెలో లేకుండా ఓన్లీ కౌ మాత్రమే ఉన్నవాళ్ళు ఎంతమందున్నారు? సో, వీళ్ళు 45 మెంబర్స్ అవుతారు. ఎందుకంటే 2 కలిపి 60 రావాలి. ఆల్రెడీ ఇక్కడ 15 ఉంది కాబట్టి ఇక్కడ 45 తీసుకున్నాం. ఓకేనా? ఇది మొత్తం కౌవే కదా! 2 కలిపి 16. కానీ ఓన్లీ 15 అనేది ఓన్లీ కౌ అనేది 45. ఈ ఓన్లీ 15 ఏంటి మీనింగు? కౌ అండ్ బఫెలో బోత్. ఓకేనా? సో, ఇది మొత్తం బఫెలో అయినప్పుడు ఆల్రెడీ 15 ఉన్నారు. సో, బఫెలో ఎంత? 30. ఆల్రెడీ 15 ఉన్నారు కాబట్టి ఇంకో 15. ఓకేనా? సో, టోటల్ ఎంత పర్సన్స్ అయ్యారు? 15, 15, 30 అండ్ 45. 75% కౌ అండ్ బఫెలో 2 ఉన్నవాళ్ళు. 75% కౌ ఆర్ బఫెలో ఏదో ఒకటి ఉన్నవాళ్ళు. మనకు అడిగిందేంటి? కౌ ఆర్ బఫెలో ఏమీ లేని వాళ్ళు ఎంతమంది? అయితే కౌ ఉంది లేదా బఫెలో ఏదో ఒకటి ఉంది. కానీ కౌ, బఫెలో లేని వాళ్ళు ఎంతమంది? సో, 100లో 75 ఉన్నది అంటే 25% లేనిది అనే కదా అర్థం. సో, ఇప్పుడు 100 అనేది తీసుకుంటే సో, మనకి ఎన్ని ఫ్యామిలీస్ ఇచ్చారు టోటల్‌గా? 96 ఫ్యామిలీస్ ఉన్నాయి విలేజ్‌లో. అంటే టోటల్‌గా 96 ఫ్యామిలీస్ ఉంటే 100లో 25% ఏమీ లేని వాళ్ళు. ఓకేనా? ఒకసారి రేషియో చూడండి. సో, ఇక్కడికొచ్చేసరికి 25 వన్ జా 25 ఫోర్ జా. ఓకేనా? 25 వన్ జా 25 ఫోర్ జా. అలాగే దేని యొక్క 4 జా 96. సో, మనం కంపేర్ చేసుకుంటే రేషియో 4:1 రావాలి. సో, 24 వన్ జా 24 ఫోర్ జా 96. ఓకేనా? సో, మనకొచ్చేసే ఆన్సర్ 24. అంటే మనకు అడిగిన క్వెషన్ ఏంటి? ఎటువంటి కౌ గాని, బఫెలో గాని లేని ఫ్యామిలీస్ ఎన్నున్నాయి? 24 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఓకేనా?
సో, ఇలాంటి వెన్ డయాగ్రామ్స్ ఎప్పుడు గూడా మనకొచ్చినా సరే, బోత్ ఏదైతే మెన్షన్ చేస్తాడో, ఆ బోత్‌ని బట్టి మనం తీసుకోవాలి. ఓకేనా? సో, ఈ టోటల్ 60 అనేది కౌ. ఇక్కడికొచ్చేసరికి 45 అనేది ఓన్లీ కౌ. ఓన్లీ కౌ. అంటే బఫెలో వాళ్ళ దగ్గర లేదు. కానీ 60లో ఉన్న వాళ్ళ దగ్గర కొంతమంది దగ్గర ఉంది. సో, అలాంటప్పుడు మనకి ఓన్లీ అనేది మెన్షన్ చేయడు. జస్ట్ హాస్ కౌ అని ఇస్తాడు. కానీ అక్కడ ఓన్లీ కౌ అని మెన్షన్ చేసాడంటే దీన్ని రిమైనింగ్ చేసేగా ఇది మాత్రమే మనం తీసుకోవాలి. ఓన్లీ కౌ అని మెన్షన్ చేస్తే. ఓకేనా? సో, ఆ విధంగా. సో, ఇవి పర్సెంటేజ్ టాపిక్స్. ఓకేనా? థాంక్ యూ.